ఆకాశవాణి కడప కేంద్రం ఎన్నికల వార్తలు చదువుతున్నది ఈశ్వర్ పసుపులేటి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల రిగ్గింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అప్పటి వరకు క్యూలైన్లో ఉన్న దొంగ ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు. పోలీసులు, అధికారులు రిగ్గింగ్కు, దొంగ ఓటర్లకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా విధులు నిర్వహించారు. జమ్మలమడుగు తదితర ప్రాంతాల నుంచి లారీల్లో తరలివచ్చిన ఎల్లో గూండాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ దొంగ ఓట్లను వినియోగించుకున్నారు. సామాన్య ఓటర్లను పోలింగ్ బూతులకు రానివ్వకుండా తరిమికొట్టడంలో పోలీసులకు ఎల్లో గూండాలు కూడా సహకరించారు. మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వండి సార్ అంటూ కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లను పోలింగ్ బూతుల్లో లేకుండా తరిమికొట్టడంలో ఇటు పచ్చగూండాలు, అటు పోలీసులు సమన్వయంతో పనిచేశారు. రాయచోటి నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై పోలీసుల సమక్షంలోనే దాడి చేయించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలో తన వంతు పాత్ర పోషించారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా దాదాపు 1000 మంది పచ్చగూండాలు కర్రలు, మారణాయుధాలతో పహారా కాసి శాంతి భద్రతలు పరిరక్షించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి రిగ్గింగ్ యథేచ్ఛగా జరిగేలా పోలీసులు కృషి చేయడంపై ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయమంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చిపడేస్తా నా కొడక అంటూ డీఎస్పీ స్థాయి అధికారి సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఈ రిగ్గింగ్ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు సార్. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, బూతుల క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, రిగ్గింగ్, సామాన్య ఓటర్లపై దాడులు ఈ ఎన్నికల్లో కనిపించినవి ఇవే. అఫ్కోర్స్ లోకేష్ పులివెందుల జెడ్పీటీసీ గెలిపించి తన తండ్రికి కానుకగా ఇవ్వాలని భావించవచ్చు. కానీ ఈరోజు పులివెందులలో తండ్రి కొడుకులు నాటిన విష విత్తనం తప్పనిసరిగా మహావృక్షమవుతుంది. ఈరోజు అక్రమాలకు పాల్పడిన వారందరి కాళ్లకు, మెడకు ఆ విషవృక్షం ఓడలు చుట్టుకుంటాయి. ఇదో ఎన్నిక, దీనికి ఎన్నికల అధికారులు, పోలీసులు, వ్యవస్థ. ఎందుకు సార్ ఇవన్నీ? ఒకేసారి ప్రజాస్వామ్యాన్ని నట్ట నడి వీధిలో ఉరితీస్తే సరిపోతుంది కదా. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉందో లేదో మీరే డిసైడ్ చేయండి. ఓ 10 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఉదయం 6 గంటలకే పోలింగ్ బూతులన్నింటినీ బాబు గూండాలు క్యాప్చర్ చేసేస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 2, ఓటర్ స్లిప్పులు లాక్కుని ఓటర్లను ఓటు వేయకుండా తరిమి కొడితే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 3, కాళ్ళు పట్టుకుని వేడుకున్న ఓటర్లను ఓటు వేయడానికి పోలీసులు అనుమతించలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 4, రిగ్గింగ్ చేసే పచ్చమోకలను పోలీసులే దగ్గరుండి బూతుల్లోకి పంపిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 5, సామాన్య ప్రజలను పోలింగ్ స్టేషన్లకు రానివ్వకుండా దర్జాగా దొంగ ఓట్లు కుమ్మి పడేశారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 6, వైఎస్ఆర్సీపీ మహిళా ఏజెంట్లను పోలీసుల ముందే కొట్టి తరిమేస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 7, మంత్రి రాంప్రసాద్ రెడ్డి బూతుల్లోకి చొరబడి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడి చేయిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 8, ఓటర్లు బయటకు రాకుండా ఒక్కో గ్రామంలో 1000 మంది పచ్చగూండాలను మోహరిస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 9, ఓ డిఎస్పీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చి పడేస్తా నా కొడక అని వార్నింగ్ ఇస్తే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? క్వశ్చన్ నెంబర్ 10, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసి స్థానికేతరులైన టీడీపీ నేతలను స్వేచ్ఛగా వదిలేశారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట, చచ్చినట్ట? ప్రజలే డిసైడ్ చేయాలి. అంత గొప్పగా జరిగే ఈ ఎన్నికలు, అంత ప్రజాస్వామ్యయుతంగా, అంత ప్రజాస్వామ్యబద్ధంగా, అంత శాంతియుతంగా ఈ ఎన్నికలను నిర్వహించినటువంటి వాళ్లకు జేజేలు కొట్టాల్సిందే సార్. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఎవరు, సామాన్య ప్రజలెవరు ఓట్లేయకుండా
పోలింగ్ జరిగినటువంటి ఏకైక పోలింగ్ ఈ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు. ఒక్కసారి ఓటు హక్కు కోల్పోయి ఓటు వేయడానికి వెళితే తరిమి కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో, మహిళలు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వారి మాటలను వినండి. విన్న తరువాత ఎక్కడో అధికారంలో పైన కూర్చొని విర్రవేగుతున్న వాళ్లకు దీని ఆ మాటల నుంచి, ఆ మహిళ ఆవేదన నుంచి సమాధానం లభిస్తుందో లేదో చూద్దాం ప్లీజ్. ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఒక 2 సార్లు మన పై స్థాయిలో ఉన్నటువంటి పాలకులకు వినిపించాలి కదా. ఇట్లాంటి గెలుపు ఓ గెలుపేనా, ఇలాంటి ఓటింగ్ ఓ ఓటింగేనా, ఇలాంటి పోలింగ్ ఓ పోలింగేనా, ఇలాంటి ఎన్నికలు ఓ ఎన్నికలేనా, ఇలాంటి ఎలక్షన్ ఓ ఎలక్షనేనా అని వాళ్ళకి తెలియాలి కదా. మళ్ళీ వేయండి. ఎవరైనా గెలుస్తారు. ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా ఓట్లు ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ఈ టీడీపీ నాయకులు ఒకవేళ గెలిస్తే, ఈ రిగ్గింగ్లు చేసి ఒకవేళ గెలిస్తే ఈ కానుకను ఆమె చెప్పారు కదా, ఈ కానుకను తీసుకెళ్ళి టీడీపీ పెద్దలకు ఇస్తారట, అంటే వాళ్ళ అధినాయకులకు ఇస్తారట. ప్రజాస్వామ్యమే సిగ్గుపడే స్థితికి మనం దిగజారిపోయాం. ఈరోజు ఓటు ఎవరేశారు? ఒకసారి ఆ మహిళలు వేలు చూపిస్తున్నారు. మేము ఎక్కడ ఓటు వేయలేదు సార్, మాకు ఓటు హక్కే కల్పించలేదు, మమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారు, మా స్లిప్పులు లాక్కున్నారు, వాళ్ళే ఓటు వేసుకున్నారని. ఒకసారి వాళ్ళ ఆవేదన కూడా వినిపించండి. పైన కూర్చున్నారు కదా ఇద్దరు, వారిద్దరికి కూడా వినిపిస్తుంది. పైన కూర్చున్న మన పాలకులు వాళ్ళిద్దరికి వినిపించాలి. ఒకసారి అది కూడా చూపించండి. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళు ఎవరో కూడా అక్కడ ఓటేయలేదు. ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ముగిసిపోయాయి. అసలు రీపోలింగ్ జరగాల్సిందేనా? కేంద్ర బలగాలతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనా? టీడీపీ మోకలు ప్లస్ పోలీసులు ప్లస్ అధికారులు జరిపినటువంటి ఇలాంటి బోగస్ ఎన్నికలు ఈ ప్రజాస్వామ్యానికి అవసరమా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. రామ్నాథ్ గారు, ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్న సర్వే చేస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడిగితే చాలు, మీరు ఓటు వేశారమ్మా అని, లేదా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ వేలును చూపించి మనం ఒక సర్వే చేస్తే తెలిసిపోతుంది ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, అక్కడ పోలైనటువంటి ఓట్లన్నీ ఏ రకంగా జరిగిందని. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి, ఇటు పులివెందుల కానీ అటు ఒంటిమిట్టలో కానీ? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. అంటే ఈరోజు ఏంటంటే ఈ పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ వాళ్ళు కొందరు బాధపడి ఉంటారు, కొందరు ఆవేదన వ్యక్తం చేసి ఉంటారు, కొందరిలో రేపొద్దున పోలీసులను పెట్టి ముందు కూడా ఇలాగే ఎలక్షన్లు చేస్తారేమో అన్న ఒక భయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడి ఉండవచ్చు. కానీ ఈ పరిస్థితి ఈరోజు పులివెందుల్లో జరిగిన పరిస్థితిని చూసిన తర్వాత ఆవేదన చెందాల్సింది, బాధపడాల్సింది వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఏదో ఒక మాయ ఆవరించింది. అదేదో ఒక వినాశనం వైపు ఆ పార్టీని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ మాయ ఆవరించిందో ఏమో కానీ ఇదైతే ఒక విపరీతమైన పరిణామమే. కౌరవులు పాండవుల్ని జూదంలో ఓడించేసిన తర్వాత పాండవులు ధర్మరాజు అంతా అవమాన భారంతో వెళ్ళిపోతూ ఉన్న సమయంలో రాధేయుడు ఒక సలహా ఇస్తాడు.
అరే మన దగ్గర కుటిల పాచికలు ఉన్నాయి, మనం ఏది చెప్తే అదే పాచిక పారుతుంది, అలాంటప్పుడు వీళ్ళని ఇంత ఈజీగా ఎందుకు వదిలిపెట్టాలి, మళ్ళీ పిలిపించండి, ఈసారి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ భార్య ద్రౌపదినే పనంగా పెట్టేలా చేద్దాము, ఎలాగో పాచికలు మనమే కాబట్టి మనమే గెలుస్తాము, అప్పుడు ఆమెను ఈ నిండు సభకు తీసుకొచ్చి అవమానిస్తే ఆ అవమాన భారంతో పాండవులు చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకొని, ఇక ఆ దెబ్బతో మనకి ఎలాంటి ఎదురు ఉండదు అని ఒక సలహా ఇస్తారు. దాంతో దుర్యోధనుడు కూడా ఇదేదో భలే సలహా ఉందే అని అనుకుంటారు. కానీ ఒక రాజ్యం తీసుకున్న తర్వాత కూడా ఒక మహిళను కూడా పణంగా పెట్టి జూదం ఆడించాలి అనేంత విపరీతమైన బుద్ధి ఎందుకు వచ్చింది ఆ రోజు కౌరవులకి అంటే ఆ రోజు ఉండే గ్రహకూటం ఎంత ఒక మహా ఘోర యుద్ధాన్ని సూచిస్తోంది. కౌరవుల పతనానికి మొదలైంది. పతనం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వాళ్ళ ఆలోచనలు కూడా విపరీతంగానే ఉండాలి. ఆ రోజు పుట్టింది అదే ఆరోపణ. మామూలుగా 4 డబ్బులు వంచి లేకుంటే అదే స్థానికంగా ఉండే వాళ్ళతో కొంతమందితో దొంగ ఓట్లు వేయించుకొని గెలవడాలు ఇక్కడ వరకు చూసాం. కానీ ఈ రోజు దేశ చరిత్రలోనే ఎక్కడ జరిగి ఉండదు. పక్క నియోజకవర్గాల నుంచి వేల మందిని దండెత్తుకొని వచ్చి 144 సెక్షన్ పెట్టి, 144 సెక్షన్ ఎందుకు పెడతారు? ఓటర్ల రక్షణ కోసం పెడతారు. అలాంటిది ఓటర్లను ఇళ్లలో నుంచి బయటకు రాకుండా అడ్డుకునేందుకు 144 సెక్షన్ పెట్టి పక్క నియోజకవర్గాల నుంచి వేల మంది వస్తే వాళ్లకు రక్షణగా 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. అంటే ఎందుకు ఇంత విపరీతమైన బుద్ధి వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎక్కడికి వెళ్తోంది ఈ పార్టీ అన్నది. ఇంకోటి కూడా చెప్తూ ఉన్నారు, ఈ గెలుపుని తీసుకెళ్లి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అని. మరి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఈ స్థాయిలో రిగ్గింగ్ చేశారు అంటున్నారు కాబట్టి ఏమో గిఫ్ట్గా ఇవ్వాలనుకోవచ్చేమో. కానీ డాడీ ఇదిగో నేను పులివిందల జెడ్పీటీసీని గెలిపించుకొని వచ్చాను, ఇది మీకోసం గిఫ్ట్ అని నారా లోకేష్ గారు అంటే ఒక్క క్షణం పాటైనా చంద్రబాబు నాయుడు గారి హృదయ స్పందనలు తారుమారైతాయి. ఎందుకంటే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకోలేనంత అమాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు. నారా లోకేష్ గారికి ఈ పరిణామాలన్నీ అర్థమవుతున్నాయో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ పర్యవసానాలు మునుముందు ఎంత దూరం వెళ్తాయి అని. కానీ సార్ మీరు ఇంతకుముందు మహాభారతంతో ద్వాపర యుగంతో పోల్చుతూ చెప్పారు, ఆ రోజు దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలను ధృతరాష్ట్రుడు అన్నీ తెలిసి మౌనంగా కూర్చోవడం తప్పే. అది ఈరోజు ఆయన ఎప్పుడు ఆలోచించుకోలేదు, ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఆలోచించుకోలేదు. అది రాచరికం కావచ్చు, ఇది ప్రజాస్వామ్యం కావచ్చు, అక్కడ కురుక్షేత్రం జరగచ్చు, ఇక్కడ ఎన్నికల యుద్ధం జరగచ్చు, కానీ ఫలితం ఒకటే కావచ్చు. కానీ ఆ రోజు ధృతరాష్ట్రుడు ఏ పాత్ర పోషించారో అలాంటి పాత్ర పోషిస్తే ప్రమాదకరం కాదా? అది ఆ మాత్రం ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉంటారా చంద్రబాబు అని మీరు అంటున్నారు. కానీ పాత్రలు అవే అయినప్పుడు స్వభావం ఎక్కడికి పోతుంది? ఎప్పుడైనా కానీ అందుకే ఈశ్వర్ గారు ఆ యుగమైన ఈ యుగమైన వినాశకాలే విపరీత బుద్ధులు అంటారు. ఈరోజు వచ్చింది పులివెందుల్లో జరిగింది మామూలు విషయం కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇదేదో సరదాగా అనిపించవచ్చు, కానీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కారణం ఎవరైనా సరే వాళ్ళు ఇంకా ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ఎవరు గీయడం సాధ్యం కాని అతి ఘోరమైన గీతను గీసిపెట్టారు. ఈ గీతను చూసిన తర్వాత ఇంకెవరు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో చిన్న ఎక్కడ తప్పులు చేసినా కూడా ఈ రోజుతో ఆ తప్పులను అన్నింటినీ కొట్టివేసినట్టయింది దగ్గరుండి తెలుగుదేశం పార్టీ నాయకత్వం. వీళ్ళు గీసిన ఇంత ఘోరమైన ఈ గీతను చూసిన తర్వాత గత ప్రభుత్వాల్లో చేసినవి జరిగినవి అవన్నీ కూడా ఇంకా చరిత్రలో ఎక్కడ కనిపించవు. దీని ముందర అవేమి నిలబడవు. మామూలుగా బాహుబలి సినిమాలో ఆమె శివగామి పంపిస్తారు కట్టప్పని, వెళ్ళి బాహుబలిని చంపేసిరా అని. కట్టప్ప పోయి చంపేసి వచ్చిన తర్వాత ఆ రక్తం తీసుకొని వచ్చి రమ్యకృష్ణ గారికి అలా తాకంగానే ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతారు. ఆమె చెప్పిండు చంపిరామ్మని. కానీ ఆయన చెప్తాడు ఏమని, ఈ పాపాలని ఇక మనం ఈ జన్మలో తుడుచుకోగలమా తల్లి అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ మేలుగోరే కట్టప్పలు ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతోంది, మీరు కుమారుడి మీద ఉన్న గుడ్డి ప్రేమతో తెలుగుదేశం పార్టీని చాలా రిస్క్ లో పెడుతున్నారు అని చెప్పే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితుల్లో ఉందా అన్నది కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ ఈరోజు చేసిన ఘోర తప్పిదం. ఇది సరదాగా ఉండొచ్చు, మేము పులివెందుల్లో గెలిచాం, పులివెందుల్లో గెలవచ్చు, జెడ్పీటీసీ గెలవచ్చు, ఏమవుతుంది? అసలు ఈరోజు జరిగింది ఏంది? తెలుగుదేశం పార్టీ తన దిగంబర రాజకీయాన్ని బహిరంగంగా ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఒక వ్యక్తి చెప్పేవాడంట ఊర్లో, రేపటి నుండి నన్ను చూసి నా వైపు కన్నెత్తి చూడాలన్నా సరే ఈ ఊర్లో వాళ్ళంతా భయపడిపోయేలా హడలిపోయేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ గ్రామస్తులంతా రేపు ఏం చేయబోతున్నాడు ఇతని వైపు చూడాలంటే కూడా మనం భయపడే పరిస్థితిని సృష్టిస్తాడంట. ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి వీధులు వెంబడి దిగంబరంగా బట్టలు లేకుండా నడవడం మొదలు పెట్టారు. ఇంకా దాన్ని చూడలేక అందరూ తలుపులు వేసుకోవడం, అటువైపు చూడడమే మానేశారు. నష్టం ఎవరికి జరిగింది? ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నది కూడా అదే.
మేము మా వైపు చూడాలన్నా మేము పులివెందల్లోనే ఓడించాం అని ఇవన్నీ చెప్పుకోవడానికి ట్రై చేస్తూ తెలుగుదేశం పార్టీ తన దిగంబర రాజకీయాన్ని ప్రపంచానికి పరిచయం చేసుకుంది. ఇంకెవరైనా మేధావులు కావచ్చు, మేధావుల రూపంలో ఉన్న తటస్థులు కావచ్చు, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామిక పార్టీ అంటే వాళ్ళు శీల పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంత ఘోరం జరిగిన తర్వాత. సార్ ఇంకొక పాయింట్, ఇంకొక యాంగిల్లో ఆలోచిద్దామా. లోకేష్ గారు తన తండ్రికి ఒక గిఫ్ట్గా పులివెందులను ఇవ్వాలని అనుకున్నారు అనే యాంగిల్ పక్కన పెట్టేద్దాం. ఆయన అనుకున్నారని అనుకుందాం. మనం కాసేపు అనుకోలేదు, ఆయనకు అటువంటి ఆలోచన లేదని అనుకుందాం. లోకేష్ గారు మంచి వ్యక్తి అని అనుకుందాం. సార్ మేమే పులివెందులని తీసుకొచ్చి మీ చేతుల్లో ఒక గిఫ్ట్గా పెడతామని బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఇలాంటి లోకల్ లీడర్స్ ఒకవేళ చెప్పుంటే రేపు దాని ప్రతిఫలం అనుభవించాల్సింది ఎవరు? ఒకవేళ బీటెక్ రవి గారు, ఆదినారాయణ రెడ్డి గారు లెవెల్లోనే ఈ ప్లాన్ జరిగిందంటే దాన్ని నిలువరించడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళకంటే సీనియర్గా ఉన్న ఆయన, మరి ఆయన ఎంటర్టైన్ ఎలా చేశారు అంటే ఇదంతా ఏంటంటే చాలా సింపుల్ గా తీసుకున్నారు. ఏం లేదు, మీడియా బలం ఉంది, ప్రొద్దున్నటి వార్తలు చూస్తూ ఉంటే చాలా అత్యంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. మరి ఎక్కడ ప్రశాంతత ఉంది? ఒక గ్రామాల మీదకి 2000 మంది దండెత్తి వస్తే. ఇంకోటి, మా లోకేష్ గారు వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్లో విపరీతమైన ధీమా వచ్చింది. అందుకే పులివెందల్లో వీరోచితంగా పోరాటం చేస్తున్నారని కూడా ఒక ప్రచారం మొదలుపెట్టారు, ఒక ఎలివేషన్. కానీ దీంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే ఆ పులివెందల్లో ఈరోజు ఎన్నికలు చేస్తున్నది ఆ గ్రామాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు ముందుకు రాలేరు ఇలాంటి అఘాయిత్యాన్ని, ఘోరాన్ని చేయడానికి. మేము రాము, ఇది చాలా దుర్మార్గం అని వాళ్ళు రాలేదు. కానీ అందుకని 2000 మందిని జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి ఒక 2000 మందిని తీసుకొని వచ్చి పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? నిజంగానే నారా లోకేష్ గారి మీదనో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీదనో నమ్మకం ఉండి నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఊపొచ్చింటే ఆ గ్రామాలకు, ఆ మండల పరిధిలోని గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేయాలి కదా. వాళ్ళు పని చేయకుండా 2000 మంది బయట నుండి వచ్చి ఎందుకు రిగ్గింగ్ చేశారు అంటే లోకల్లో లేదు. ఇంకో విషయం కూడా క్లారిటీగా ఈరోజు ప్రజలంతా నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే, పులివెందల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైఎస్ఆర్ కుటుంబం రిగ్గింగ్ చేసుకొని గెలుస్తోంది దశాబ్దాలుగా అంటూ ఒక ప్రచారం చేస్తూ వచ్చారు. ఈరోజు ఆ ప్రచారం పచ్చి అబద్ధం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీనే ధృవీకరించింది. నిజంగానే వైఎస్ఆర్సీపీ రిగ్గింగ్ చేసుకొని గెలుస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఓటర్లను ఓట్లు వేయని పరిస్థితి ఇదివరకు ఉంటే పోలీసులు ఏం చేయాలి? ఇంకో 1000 మంది పోలీసులు పెట్టైనా సరే ఆయా గ్రామాల్లోని 100కు 100% ఓటర్లను తీసుకొని వచ్చి పోలింగ్ బూతుల్లో ఓట్లు వేయించాలి, అప్పుడు వేసి చూపించాలి. కానీ వాళ్ళకి అర్థమైంది 100కు 100% పోలింగ్ ప్రశాంతంగా జరిగినా కూడా ఇక్కడ మనకు గెలుపు లేదు, 24% మించి తెలుగుదేశం పార్టీకి ఓటింగే లేదు, కాబట్టి గెలవడం సాధ్యం కాదు ప్రశాంతంగా జరిగితే అని చెప్పి లోకల్ వాళ్ళని నమ్మకుండా జమ్మలమడుగు నుంచి 2000 మంది తీసుకొని వచ్చి ఎలక్షన్ చేసుకున్నారు. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఒక పునరాలోచన చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా విఘ్నులు ఉంటే ఇది సరైనది కాదు, ఇది చాలా దూరం వెళ్తుంది అని ఇప్పటికైనా పార్టీ నాయకత్వానికి అర్థమయ్యేలా చెప్పాలి. కానీ వాళ్ళు వింటారా లేదనేది డౌటే. రైట్. ఒకసారి ఓటర్లు పోలీసుల కాళ్ళు పట్టుకుని మరీ వేడుకున్నటువంటి దృశ్యాలను చూద్దాం. ఇంతటి హృదయ విదారక దృశ్యం, ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి రాష్ట్ర దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. సార్, మా ఓటు హక్కు మమ్మల్ని వినియోగించుకోనివ్వండి, దయచేసి ఓటు వేసేటటువంటి అవకాశం మాకు కల్పించండి అని పోలీసుల కాళ్ల మీద పడి వేడుకోవలసినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక సామాన్యుడికి ఓటు హక్కు కల్పించలేని ఎలక్షన్ ఈ ఎలక్షనేనా? ఇలాంటి ఎన్నికలు అవసరమా? ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఇది మన దౌర్భాగ్యం. ఎందుకు పోలీసుల కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నారు అంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది. పోలీసులను గట్టిగా ఒక మాట మాట్లాడినా వెంటనే కేసులు పెట్టేస్తారు. ఈ పోలీసులకు అండగా డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు కాబట్టి భయం, ఆ భయం నుంచి ఎలాగైనా ఓటు వేయాలనేటటువంటి బాధ, ఈ రెండూ కలిసి ఆ కాళ్ళు పట్టుకునేలా చేసింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి దృశ్యాలు చూసారా? మీ చరిత్రలో, ఎన్నికల చరిత్రలో మీరు ఎప్పుడైనా మీ మొత్తం జీవితంలో ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కనీసం ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన కళ్ళకు కట్టే దృశ్యాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా 1 by 1 ఒకదాని తర్వాత మరొకటి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. అంతేకాదు, ఒక డిఎస్పి, ఒక కార్యకర్తను,
వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాల్చి పడేస్తా నా కొడక, నా పైనున్నది యూనిఫామ్ అని బెదిరించినటువంటి దృశ్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి కూడా మీకు ప్లే చేస్తాను. ఆ దృశ్యాలని కూడా డిఐజీ ప్రవీణ్ గారికి మనం పంపించాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం పరితపించేటటువంటి అధికారులు కాబట్టి తప్పనిసరిగా ఇలా రెచ్చిపోయినటువంటి తుపాకులు చూపించి కాల్చి పడేస్తామని బెదిరించేటటువంటి అధికారులపైన నాకు నమ్మకం ఉంది. డిఐజీ ప్రవీణ్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఆయన తన విధుల్ని నిక్కచ్చిగా నిర్వర్తించేటటువంటి అధికారి అని నాకు నమ్మకం ఉంది. ఆ దృశ్యాలు తప్పనిసరిగా అక్కడి వరకు వెళ్ళాలి. అందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయాలి. ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా పోటీ ఎవరైనా ఎత్తారు, ఎవరైనా గెలుస్తారు. పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఉంది యాడుంది సార్ ప్రజాస్వామ్యము. ఎందుకు మీరు ఇట్లా పోటీ ఎవరైనా ఎత్తారు, ఎవరైనా గెలుస్తారు. పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఎస్ వెంకటరెడ్డి గారు, ఉదయం నుంచి ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా చాలా ప్రశాంతమైన వాతావరణంలో, సుహృద్భావ వాతావరణంలో చక్కగా ఎన్నికలు నిర్వహించామని అధికారులు జబ్బలు చరుచుకున్నటువంటి పరిస్థితి. మీకు ఎలా అనిపించింది ఎన్నికలు జరిగిన తీరు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు, రామ్నాథ్ అన్నకి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే ప్రజాస్వామ్యతంగా పరిపాలన నడుస్తుంది అనేటటువంటి వాళ్ళకైతే ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఎలాంటి వాతావరణం నడిచినాయో చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. చదువుకునేటటువంటి పిల్లల్ని అడిగినా కూడా, టీవీలు చూసేటటువంటి ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. ఒకటి, అసలు ఈరోజు జరిగింది ఎన్నికలు కాదు. ఫస్ట్ పాయింట్, పులివెందుల ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఆ 2 మండలాల ప్రజల మీద తెలుగు దండుపాళ్యం పార్టీ వాళ్ళు, తెలుగు దండుపాళ్యం పార్టీకి ఎవరైతే మద్దతుగా ఉన్నటువంటి కొంతమంది పోలీసుల ముసుగులో ఉన్నటువంటి రౌడీలు చేసినటువంటి దండయాత్రది. దీన్ని ఎన్నికలు అనరు. అసలు ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగల. దండుపాళ్యం కాబట్టి దండయాత్ర చేశారు సార్. ప్రజాస్వామ్యతంగా నిజంగా ఎన్నికలు నిర్వహించాలి అనేటటువంటి ఆలోచన చేస్తే ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికలు రండి అని చెప్పి ఎక్కడైనా ఎన్నికల కమిషన్ ఆహ్వానించి ఇదిగోండి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పాలి. నేను వయసు చాలా చిన్న వయసు అయినా చాలా మన వీడియోలు అన్నీ చూస్తూ ఉంటాం. ఓటర్లు ఓటు వేసేటప్పుడు అయ్యా మాకు డబ్బులు ఇవ్వలేదు, మేము ఓటు వేయమని చెప్పి చాలామంది చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. లేదా మా ఊరికి మీరు రోడ్డు వేస్తేనే మేము ఓటు వేస్తామని చెప్పి నిలదీసినటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ ఈరోజు మేము ఓటు వేస్తాం ప్రజాస్వామ్యతంగా, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నామని చెప్పినటువంటి సంఘటన చూస్తే నిజంగా కళ్ళమటి నీళ్ళు వస్తాయి. అంటే ప్రజాస్వామ్యం, ఓటు ఎంత విలువైనది అనేటటువంటిది పులివెందుల్లో ఉన్నటువంటి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని వినియోగించుకోలేకపోయినటువంటి వాళ్ళని చూస్తే నిజంగా కూడా బాధ. ఎందుకంటే ఇప్పుడు ఓటు చాలా మంది మీకు తెలుసు, టౌన్లో ఉండే వాళ్ళైతే ఓటు వేయడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. ఓటింగ్ శాతం కూడా తగ్గిద్ది. రూరల్ ఏరియాలోనే మేము ఓటు వేస్తాం, మీ కాళ్ళు పట్టుకుంటున్నాం, మేము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది, ఆ ఓటు ద్వారా మేము తీర్పు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వెళ్తుంటే వాళ్ళని నిర్బంధించినటువంటి పోలీసులు కాళ్ళు పట్టుకొని వేడుకున్నటువంటి వీడియో చూస్తే నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్. ఆ పులివెందుల ప్రాంతంలో ఎవరైతే మా ఓటు హక్కు మేము వినియోగించుకుంటామని చెప్పి తిరగబడ్డారు, సరే వినియోగించుకోకపోవచ్చు ఎందుకంటే పోలీసులు నిర్బంధించారు కాబట్టి, కానీ వాళ్ళంత ధైర్యంగా వచ్చేందుకు ఓ పక్క దాడులు చేస్తున్నారు, ఓ పక్క కేసులు పెడుతున్నారు, ఓ పక్క హత్యాయత్నాలు, ఓ పక్క మళ్ళీ వాళ్ళ మీద SC/ST కేసులు ఇలాంటివి పెడుతున్నటువంటి సందర్భంలో కూడా మహిళలు కానీ కొంతమంది ఎవరైతే యువకులు వాళ్ళందరూ వచ్చి మా ఓటును మేము వినియోగించుకుంటాం, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం, మా ఓటు మేము వేసుకుంటాం అని చెప్పి వాళ్ళు వచ్చినందుకు నిజంగా వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్గా నిన్న నేను పేపర్ స్టేట్మెంట్లు చూస్తే ఎవరైతే కోయ ప్రవీణ్ గారు, DGP గారు పోలింగ్ కేంద్రాలన్నీ సమస్య, DIG ఎవరైతే కోయ ప్రవీణ్, కోయి కాదు కోయి, అదే కోయ ప్రవీణ్, ఈయన మన పత్యాపారం అని మాట్లాడింది ఈయనే. సో ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే. ఒక DIG ఏం చెప్పాడు? పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే అన్నాడు. అంటే ఎంత బాధ్యతగా అక్కడ వేరే వాళ్ళు ఎవరు రాకుండా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కాబట్టి జాగ్రత్తగా నిర్వహించాల్సినటువంటి బుద్ధి, జ్ఞానం, మంచి మర్యాద అన్నీ వీళ్ళ మీద ఉన్నట్లు లెక్కే కదా. ఒకటి. రెండు, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్లో 700 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశాము, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక CI, ఒక SI అధికారితో ప్రత్యేక టీం ఉంది.
అంటే ఈరోజు పులివెందులలో జరిగినటువంటి ఒంటిమిట్టలో జరిగినటువంటి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ఎస్ఐ ఒక సిఐ అధికారులు పర్యవేక్షించారు. ఓకే, అంటే ఒక సిఐ ఒక ఎస్ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థతో మొత్తం కుమ్మక్కుగయ్యి అక్కడ ఓటింగ్కి ప్రజలను రాకుండా చేశారనేదే కదా దీనికి ఆయన చెప్పిన స్టేట్మెంట్కి అర్థం. ఎందుకంటే ఒక ఎస్ఐ ఒక సిఐ ఒక పోలింగ్ కేంద్రంలో ఉంటే ఏదైతే జమ్మల మడుగో లేదంటే పక్కన ఉన్నటువంటి మైదుకూరో లేదంటే పక్కన ఉన్నటువంటి పొద్దుటూరు నుంచి తెలుగుదేశం గోండాలను తెలుగుదేశం పార్టీ నాయకులను తీసుకొని వచ్చి మీరు దొంగ ఓట్లు వేయించారని అంటే ఒక సిఐ ఎస్ఐ ఎక్కడున్నారు? అప్పుడు నిద్రపోయారా, వాళ్ళ కొమ్ము కాస్తున్నారా, పత్యాపారం చేశారా? సూటిగా అడుగుతా ఉన్నా. రెండు, మొన్న జరిగినటువంటి 1-2 సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం అన్నాడు. ఏంటి సార్ గట్టి చర్యలు అంటే? గట్టి చట్నీ లాంటి చర్యలా? గట్టి చర్యలు తీసుకున్నారంటే ఈరోజు ఏం గట్టి చర్యలు తీసుకున్నారు? ఓటర్లని ఓటింగ్ కేంద్రాలకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ప్రజలని పోలింగ్ కేంద్రాలకు రాకుండా గట్టి చర్యలు తీసుకున్నాం. సిగ్గుండాలి. నేను అడుగుతున్నా డైరెక్ట్గా డిఐజీ గారిని, సిగ్గుతో తలదించుకోవాలి. ఏంటంటే ఒక అధికారి సిగ్గుతో తలదించుకోవాలి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి సిగ్గుతో తలదించుకొని నేను ఎన్నికలు నిర్వహించలేనటువంటి స్థితిలో వ్యవస్థలపైన మీ పోరాటం చేయండి. న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మీకు మార్గాలు. నేనేమో పత్యాపారం చేస్తున్నానని అంటలా, సిగ్గుతో తలదించుకోమంటున్నా. ఎందుకు? ఒక ఎస్ఐ ఒక సిఐని పెట్టి ఏదైతే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పిన మీరు, ఇన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన మీరు అక్కడ కూర్చొని ఎన్నికల్లో నిర్వహించడం కోసం ఒక జడ్పీటీసీ, కేవలం ఒక జడ్పీటీసీ కోసం డిఐజీ, ఎస్పీ, ఎస్ఐలు, సిఐలు మొత్తం యంత్రాంగం మొత్తం అక్కడ ఉండి వాళ్ళే రిగ్గింగ్కి సహకరించారనంటే ఈరోజు రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఇది నిదర్శనం కాదా? బయట నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన నాయకుల్ని ప్రజలను ఇక్కడి నుంచి పంపించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. దీనికి అర్థమైంది తెలుసు సార్? ప్రత్యేక డ్రైవ్ ఎవరి కోసం నిర్వహించారు? బయట నుంచి వచ్చిన వ్యక్తుల కోసం కాదు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ రిగ్గింగ్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎక్కడైతే లోకల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటింగ్ కేంద్రానికి పోలింగ్ కేంద్రానికి రాకుండా ఓటు వేయకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. చాలా గొప్ప డిఐజీ గారు సార్. ఎందుకంటే ఆయన ఏమని ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. బయట నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని ఏదైతే ప్రజలను బయట నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులను ప్రజలను ఇక్కడ నుంచి పంపించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జమ్మల మడుగు, మైదుకూరు, పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి తెలుగుదేశం గోండాలని తెలుగుదేశం దండుపాలెం బ్యాచ్ని తీసుకురావడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డిఐజీ గారు మీరు ఇచ్చే స్టేట్మెంట్ పులివెందుల్లో ఉన్నటువంటి ఓటర్లని అక్కడ ఓటు వేయకుండా ఉండటానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారా? మీరు అక్కడ కూర్చొని మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా నేను చెప్తున్నా. అయ్యా గౌరవ కలెక్టర్ గారు, మీరంటే చాలా గౌరవం. ఎందుకంటే చెరుకూరి శ్రీధర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ స్థానికేతరులు స్వగ్రామంలో ఉండరాదు. చాలా గొప్ప ఆయన, అందుకనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. స్థానికేతరులు స్వగ్రామంలో ఉండరాదు. స్థానికేతరులు స్వగ్రామంలో ఉండకూడదు. స్థానికేతరులు మరి జమ్మల మడుగాలు ఉండొచ్చు. ఏది జమ్మల మడుగాలు వచ్చి పులివెందుల్లో ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా మీకు వెనక విజువల్స్ లో కనపడుతుంది, వాళ్ళు వెళ్ళి దొంగ ఓట్లు వేయొచ్చు. కలెక్టర్ గారు మీకు ఇది కనపడుతుందా లేదంటే మళ్ళీ రిపీట్ చేసి చెప్పాలా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ నెల 12న పోలింగ్ ఏర్పాట్లు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు చెప్పారు. నిష్పక్షపాతంగా పారదర్శకంగా అంటే పచ్చ పార్టీకి పారదర్శకంగానా, పచ్చ పార్టీ వాళ్ళకే నిష్పక్షపాతంగా పక్షపాతంగానా, లేకపోతే మీ అందులో పచ్చ పార్టీకి పక్షపాతంగా ఏదైతే మీరు అన్నట్టుగా అక్కడ ఏర్పాట్లు ఎవరు పారదర్శకంగా పచ్చ పార్టీకి పారదర్శకంగా మీరు ఏర్పాట్లు నిర్వహించారని క్లియర్ గా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో చెప్పదలిచారా? ఓటర్లకు పులివెందుల్లో 95%, ఒంటిమిట్టలో 96% మీటర్ ఓటర్ల స్లిప్లు పంపిణీ చేశామని, ఆదివారం మిగిలిన వారందరికీ ఓటర్ స్లిప్లు అందజేస్తామని తెలిపారు. మరి 95%, 96% ఓటర్ స్లిప్పులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పంచారా? మరి జమ్మల మడుగు పక్కన పొద్దుటూరు లేదంటే పక్కన ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాల నుంచి ఎలా స్లిప్పులు తీసుకొని వచ్చి వాళ్ళు ఓట్లు వేశారు? నేను క్లియర్ గా అడుగుతున్నా. ఎస్పీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? గత 10 రోజులుగా పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రాలను పరిశీలించామని, అవాంఛనీయ సంఘటనలకు తావులేదని. ఈ రోజు జరిగిన అవాంఛనీయ సంఘటనల లేదంటే ఏం సంఘటనలు జరగలేదా? ఇలాంటి సంఘటనలు ఈ విధంగా ఈరోజు నిజంగా ఈరోజు సార్ 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికల వాతావరణం బహుశా మనం బీహారు అలాంటి రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు చూసుండవు. అంత దారుణమైనటువంటి ఎన్నికలు ఈరోజు జరిగినాయి అనేది మాత్రం స్పష్టం. మీరు 2 పాయింట్లు చెప్పారు. ఒకటి డిఐజీ కోయ ప్రవీణ్ గారు, 2 కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు. వీళ్ళిద్దరూ స్టేట్మెంట్ల నుంచి 2 పాయింట్లు తీసుకున్నారు. ఒకటి, ఒక సిఐ ఒక ఎస్ఐ
ఒక పోలింగ్ కేంద్రంలో వాళ్ళు పర్యవేక్షణలో అక్కడ జరుగుతుంది ఎన్నికలు అని చెప్పారు. మరి ఏమైపోయారు వాళ్ళు అని అన్నారు ఒకటి. రెండవది కలెక్టర్ గారు స్థానికేతరులు ఉండకూడదు అన్నారు. ఇప్పుడు నేను కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఈ ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనకి, వీళ్ళు ఇచ్చినటువంటి ఉపన్యాసాలకి, ఆ దృశ్యాలకి ఏమైనా సంబంధం ఉందా లేదా ప్రజలు డిసైడ్ చేయాలి. రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి వచ్చి ఏ రకంగా దౌర్జన్యం చేశారు, ఆయన కళ్ళెదుటిగా ఆయన అనుచరులే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ పైన ఏ రకంగా దాడి చేసి పోలింగ్ స్టేషన్ నుంచి కొట్టి 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 తరిమేశారు, ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని విధంగా ఆయన అక్కడ ఆ ఏజెంట్ పైన దాడి చేశారు. ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి. మరి డిఐజీ గారు చెప్పినటువంటి ప్రకటనకు, మన కలెక్టర్ గారు చెప్పినటువంటి ప్రకటనకు, ఈ దృశ్యాలకు ఏమైనా పొంతన ఉందా? అటు చూడండి. చిన్న కొత్తపల్లిలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ పైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో, వారికి ఏం పని ఇక్కడ, స్థానికేతరులు ఉండకూడదు అన్నారు. కలెక్టర్ గారే కదా చెప్పారు, ఇప్పుడే కదా చదివి వినిపించారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు అక్కడ స్థానిక నాయకుడా? పోలింగ్ కేంద్రంలోకి ఎలా వచ్చారు? స్థానిక నాయకుడు అవునా కాదా అని పక్కన పెడదాం. పోలింగ్ స్టేషన్లోకి ఎలా వచ్చారు? ఆయన అనుచరులు అక్కడ వైఎస్ఆర్సీపీ ఏజెంట్ పైన ఏ రకంగా దాడి చేస్తున్నారు చూడండి. ఇది ప్రజాస్వామ్యం. సిగ్గుతో తలదించుకోవాల్సింది ప్రజాస్వామ్యం. నట్టనడి వీధిలో కూనీ చేసి పడేశారు. ఈరోజు ఒక వ్యక్తిని చావగొడుతున్నారు రాంప్రసాద్ రెడ్డి గారి అనుచరులు. ఆయన వారిని పురిగొల్పి వెనక్కి తిరిగి వెళుతున్నారు. మరి డిఐజీ ప్రవీణ్ గారు చెప్పినటువంటి మాటలకు, కలెక్టర్ శ్రీధర్ గారు చెప్పినటువంటి మాటలకు ఎక్కడైనా సరే పొంతన ఉందా? ఎన్నికలు ఎంత అద్భుతంగా జరిగాయి చూడండి. ఆ ఏజెంట్ని చంపడానికి చూస్తున్నారు, కుర్చీలతో తల మీద కొడుతున్నారు. ఇంత దుర్మార్గంగా దాడి చేశారు. రైట్. మనతో పాటు జాయిన్ అయ్యారు సాంబశివారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి, పులివెందుల జెడ్పీటీసీ. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం మనం. ఎస్ సాంబశివారెడ్డి గారు, ఈరోజు జరిగినటువంటి ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నిక ఏ విధంగా జరిగింది? ఉదయం నుంచి జరిగినటువంటి తీరు ఎలా కనిపిస్తోంది? సాంబశివారెడ్డి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. యా, చెప్పండి సార్. ఉదయం నుంచి పోలింగ్ ఏ రకంగా జరిగిందో చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు వినిపిస్తోందా సాంబశివారెడ్డి గారు? నమస్తే సార్. నమస్తే అండి. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగింది? పోలీసులు, అధికారులు ఎంత సక్రమంగా నిర్వర్తించారు వాళ్ళ విధులు అన్నది చెప్పండి. మేము ఈశ్వర్ గారు, మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసాము. ఓకే. పులివెందుల జెడ్పీటీసీకి మేము ప్రచారం చేసుకున్నాము. అయితే ఈరోజు పొద్దున్నే హలో వినిపిస్తోంది సార్, చెప్పండి సార్. మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు పొద్దున 5:30కి లేచి ఫస్ట్ ఈ ఎరిపల్లె బూత్, ఎరిపల్లె అని ఉంది, పులివెందులకు ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ పోయినాము. పోయి అక్కడ బూత్ చెకప్ చేస్తే అప్పటికి మా ఏజెంట్ రాలే. ఏజెంట్లు ఎందుకు రాలేదని అక్కడ పోయి ఊళ్ళోకి పోవడానికి పోతుంటే పోలీసులు అడ్డగించి, మీరు ఊళ్ళోకి వెళ్ళొద్దు, వస్తారు పోలీసులు అని అంటే, మళ్ళీ అచ్చవిల్లికి వెళ్ళాను. అక్కడ అచ్చవిల్లికి వెళ్ళి వస్తుంటే, అక్కడ కూడా మా ఏజెంట్ రాలే. తెలుగుదేశం ఏజెంట్లు ఉన్నారు, ఒక ఏజెంట్లు, వైసీపీ ఏజెంట్ లేరు, మా ఏజెంట్లు లేరు. అక్కడ మా ఏజెంట్లను పంపిస్తే ఒక్కసారిగా వచ్చి ఒక 500 మంది గుండాలు, వాళ్ళు మా పులివెందులలో ఎప్పుడు చూలే వాళ్ళను, అందరూ కొత్త వాళ్ళే. ఓకే. కనుక్కుంటే అదంతా వాళ్ళందరూ జమ్మలమూడి గట్ట 500-600 మంది ఉంటుండ్రు. అసలు బూత్తులకే అంటారు కానీలే ఎవరినే కానీ. ఏజెంట్ పారాలన్నీ చించేసినారు. అందరికి చించి ఆడవారి మీద చేయి చేసుకోవడము, దౌర్జన్యాలు చేయడము,
అంతలేకే మళ్ళీ ఎరిపల్లె నుంచి ఫోన్ వచ్చింది ఒకటి. ఎరిపల్లె పోతే పూర్తిగా ఆడవాళ్ళను ఒక తెలుగుదేశం గుండా అయితే ఆడాయమను ఒక ఏజెంట్ను కొట్టాడు, దాడి చేశాడు. దాడి చేసి అతను వాళ్ళ బంధువు ఒక ఆయన ఎందుకని అతని మీదకి పోతే ఒక ఆయన ఒక పోలీసు అతను పట్టుకొని సక్కజించినాడు, మళ్ళా కొట్టాడు. వాళ్ళ దాడి చేసిన వాళ్ళు విడిచిపెట్టి ఇతను ఆవిడను కాపాడుకోవడానికి పోయిన అతన్ని కొట్టి దారుణంగా అతనికి చెయ్యి కూడా ఇరిగినట్లుంది. మేము మళ్ళీ పోలేదు, అక్కడ అల్లాలు జరుగుతుంటే. ఆ విధంగా ప్రతి ఒక్క బూత్లో అంతే. మహిళల పైన కూడా దాడి చేశారా సార్? నాకు తెలిసి రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఉండొచ్చు, ఇంతవరకు లేకపోవచ్చు. ఆడవాళ్ళ జోలికి రౌడీయిజం చేసేవాళ్ళు కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు. అక్కడ ఇంత దుర్మార్గంగా ఆడవాళ్ళ పైన ఎట్లా చేయెత్తారు వీళ్ళు? జమ్మల మడుగు నుంచి వచ్చినప్పుడు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు కూడా కొట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మేము కూడా మాది కూడా రాజకీయ కుటుంబం, 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు నడుపుతున్నాము. ఎప్పుడు ఇంతవరకు ఈ పరిస్థితి పులివెందుల్లో ఇంతవరకు ఎప్పుడే కానీ జరగలేదు. ఇంత దారుణంగా ఒక బూతులు ఆక్యుపై చేసి ఇంత భారీ రిగ్గింగ్ అనేది అసలు ఎంటరే కాకుండా ఇంతవరకు ఈ పులివెందుల చరిత్రలోనే జరగలే. వరకే ఎంత దారుణమో ఈ ప్రజాస్వామ్యం ఎట్లా పోతుందో ఎవరికి అర్థం కాలే. ఈ తుమ్మలపల్లెలో అభ్యర్థి, వైఎస్ఆర్ అభ్యర్థి తుమ్మల మహేశ్వర్ రెడ్డి అని, అతను అసలు ఇంటి నుంచి బయటికే రానిలే. అతను ఓటు వేసుకోలే, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ ఓటు వేసుకోలే, వాళ్ళ చెల్లెలు ఓటు వేసుకోలే. అంత దారుణంగా ఇంటి నుంచి ఏదో హౌస్ అరెస్ట్ అన్నట్టు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయలే, ఈ టీడీపీ గుండాలు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తల్లి కానీ పోలీసులు ఏం చేస్తున్నారు? అంతమంది పోలీసులు ఉన్నారు కదా, మొత్తం వ్యవస్థ బెటాలని దిగిపోయింది కదా. ఎక్కడున్నారు? మేము ఎప్పుడైతే 3 గంటల టైం అయితేనే తెల్లవారుజు నుంచి పోలీసులు లేరు, క్లియర్ చేసినారు వాళ్ళకు దారి, ఎవరంతా వాళ్ళు చేరుకోవడానికి. వాళ్ళ ప్లేసుల్లో బూతుకు 500-600 మంది చేర్చినారు. ఆ సమయంలో మేము 5 గంటలకు పోయేటప్పుడు కూడా ఒక్క పోలీసు లేడు. ఇప్పుడు బయట ప్రాంతాల నుంచి జమ్మలమడుగు నుంచో ప్రొద్దుటూరు నుంచో ఎవరో వచ్చారు, రౌడీ మూకలు వచ్చాయనుకుందాము. వాళ్ళు ఒకవైపు, రెండోది ఈ రిగ్గింగ్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేయించుకున్నారు అని అంటున్నారు. మరి పోలీసులు వాళ్ళని ఎలా అనుమతించారు లోపలికి? అంతే. ఒక ఎరిపల్లెలో చూస్తున్నాం ముందు పోలీసులు పోతున్నారు, వెనక వాళ్ళు వస్తున్నారు, పోలీసులే తీసుకెళ్తున్నారు వాళ్ళని. టీడీపీ గుండాలు వస్తున్నారు, అది తీసుకెళ్తున్నారు. కాదు, పులివెందుల్లో ఈ రకమైనటువంటి సంస్కృతి ఈ మధ్య ఎప్పుడన్నా చూసారా? గత 15-20 ఏళ్లలో మీరు ఎప్పుడన్నా చూసారా? ఒక ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది, చెదురుమదురు ఘటనలు కామన్. మేము 40 సంవత్సరాల నుంచి మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పుడే కానీ చూడలేదు ఈ విధమైన సంస్కృతి, చూడలేదు ఇంతవరకు. ఒక కొత్త సంస్కృతిని దిగుమతి చేసినట్టేనా ఈ ఎన్నికల వ్యవస్థ అనేది మొత్తం? కొత్త సంస్కృతి. ఒకప్పుడు పులివెందుల్లో ఫ్యాక్షనిజం ఎక్కువ ఉన్న మాట వాస్తవం, కానీ ఇంతవరకు ఎప్పుడు కానీ ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్షనిజం అనేది పూర్తిగా మాపోయింది. ఇప్పుడు కొత్త సంస్కృతి ఈ తెరలేపుతున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఈ ఫ్యాక్షన్ సంస్కృతికి పులివెందులకు బీజం పోస్తున్నాడు. పచ్చగా ఉండే ఈ జరిగే పల్లెలన్నీ, ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగింది కదా పులివెందుల రూరల్ మండలంలో, నల్లపరెడ్డిపల్లి అయితేనేమి, ఈ కొత్తపల్లి అయితేనేమి, మోడిచింతలపల్లి అయితేనేమి, కనంపల్లి అయితేనేమి, తుమ్మలపల్లి అయితేనేమి, పచ్చని అరటి తోటలు ఉంటాయి. ఎక్కడో కాశ్మీరో గీశ్మీరో ఉన్నట్టుంటారు చూడడానికి. అటువంటి పచ్చని పల్లెల్లో
ఈ విష సంస్కృతిని నింపి పాడు చేయడానికి ఈ తయారైనారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. సామాన్య ఓటర్లైనా సరే, ఓటు హక్కు ఉన్న వాళ్ళైనా సరే పోలింగ్ బూతులకు వెళ్ళి ఓటు వేయగలిగే మా దగ్గర వీళ్ళంతా వరుసగా అన్నారు. యా యాంపల్లెల్లో, యా కమలాపురంలో, యా పొద్దుటూరులో అంతా ప్రతి ఒక్క బూత్లో నిలబడి ఓట్లు వేస్తున్నారు. వాస్తవంగా అక్కడుండి ఓటర్లకు ఓటు వేసే హక్కు లేదు, కల్పించలే. ఎక్కడ పోతుందో ఈ సంస్కృతి అర్థం కాలే. ఎస్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేసుకున్నటువంటి దొంగ ఓటర్లకు సంబంధించినటువంటిది, ఎల్లో మోకకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు చూద్దాం. ఏ రకంగా దొంగ ఓటర్లు క్యూ లైన్లో వచ్చి చేరిపోయారు. అసలైనటువంటి ఓటర్లు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారే, వీళ్ళు నిజమైన ఓటర్లు. వీళ్ళకి ఓటు హక్కు లేకుండా చేసి దొంగ ఓట్లు వేసుకున్నటువంటి వాళ్ళ లిస్ట్ ఒకసారి చూద్దాం. మనకు దొరికిన వాళ్ళు వీళ్ళ సంగతి కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను. సురేష్ వేంపల్లి లైన్లో నుంచి ఉన్నారు, చూసారా? ఇతను వేంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను వచ్చి క్యూలో నిలబడి ఓటేయగలిగాడు. కానీ ఇంతకుముందు మీరు చూశారు కదా మహిళలు, వారెవ్వరూ ఓటేయలేకపోయారు. నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారు. దొంగ ఓట్లకు ఇదే సాక్ష్యం. అక్కడ ఫ్రంట్ లైన్లో ముందున్నటువంటి వ్యక్తి, అమాయకంగా ఇట్లా చేతులు కట్టుకున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఎవరో తెలుసా? జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్. జమ్మలమడుగు నుంచి ఇక్కడికి డంప్ అయ్యారు. ఇక్కడికి తీసుకొచ్చి లైన్లో నిలబెట్టి ఆయన ఓటు వేయడానికి నిల్చో ఉన్నారు. అక్కడేమో మహిళలు, పురుషులు, ఓటు హక్కు కలిగిన వాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరూ మా ఓట్లు మమ్మల్ని వేసుకొనివ్వండి సార్ అని కాళ్ళ మీద పడుతుంటే వీళ్ళు వచ్చి రిగ్గింగ్ చేసుకొని ఓట్లేసి, దొంగ ఓట్లేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. మల్లికార్జున తుమ్మలూరు, తండ్రి పేరు కొండయ్య. అతని ఓటర్ జాబితా లిస్టుకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వచ్చేసాయి. అతని గురించి ఎవరైతే ఆరాధిస్తే అన్నీ వచ్చేసి జమ్మలమడుగు అతనిది. ఇంటి సంఖ్య 2-66A, వయసు 47 సంవత్సరాలు, లింగము పురుషుడు. అది కూడా రాశారు, పురుషుడు అని. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? ఎలా వచ్చాడు? ఇతనేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది? ఇతనేనా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది? ఇప్పుడు జమ్మలమడుగులో ఉన్నటువంటి ఈ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇక్కడికి వచ్చి ఓటేస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? ఈ ఫోటో ఎవరు రిలీజ్ చేశారు తెలుసా? టీడీపీ రిలీజ్ చేసింది. ఏం చెప్తుంది తెలుసా ఈ ఫోటోని రిలీజ్ చేసి? అద్భుతంగా, ప్రశాంతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నాయి పులివెందుల్లో. ఎవరు నిలబడ్డారే ఆ క్యూలో అంటే అందరూ దొంగలే. ఒక్కొక్కరి లిస్టు తీస్తే ఆ లైన్లో ఉన్నోళ్ళంతా చాలామంది దొంగ ఓటర్లే ఉన్నారు. మనకు తెలిసినటువంటి పెద్ద దొంగలు మాత్రం మనం పట్టుకోగలిగాం. ఎందుకంటే మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కాబట్టి ఈజీగా దొరికిపోతారు. ఇలాంటి వాళ్ళు బీటెక్ రవి అనుచరులు, ఆదినారాయణ రెడ్డి అనుచరులు, జమ్మలమడుగు గోండాలు, టీడీపీ సైకోలు క్యూ లైన్లో వచ్చి చేరిపోయారు. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళ ఓట్లన్నీ అయిపోయాయి. నిజమైన ఓటరు ఓటు వేసేటటువంటి హక్కు వాళ్ళకి లేకుండా పోయింది. ఈ దొంగలతో నిండి, ఈ దొంగ ఓట్లు వేసేటటువంటి దొంగలతో మొత్తం ఓట్లన్నీ వేసేసుకున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు చూపించాను కదా, ఒక సిఐ, ఒక ఎస్ఐ అంట ఒక పోలింగ్ కేంద్రానికి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు వచ్చి అక్కడ ఏజెంట్ని చంపేయడానికి చూస్తుంటే, పోలీసుల సమక్షంలోనే కొడుతుంటే, మరి సిఐ, ఎస్ఐ ఎక్కడికి పోయారు? ఏం చేస్తున్నారు? బాగా కొడుతున్నారా లేదా? అద్భుతంగా దాడి చేశారా లేదా? రక్తస్రావం అన్నా కనీసం అయిందా లేదా? తలకాయ ఎగిరిపోతే అప్పుడు కాపాడడానికి వస్తారు డిఐజీ గారు. మీ తలలు ఎగరకుండా కాపాడింది మేము అని చెప్తారు. ఇప్పుడు అంతవరకు ఏమైనా చేసుకోవచ్చు. ఎస్, రామ్నాథ్ గారు, దొంగ ఓటర్లు కూడా బయటపడినటువంటి ఆ లైన్లో ఉన్న వాళ్ళంతా దొంగ ఓటర్లే. దొంగ ఓటర్లు కూడా బయటపడ్డారు. చాలా సాక్ష్యాలు మనకు లభించాయి. ఈ విధంగా చేసినటువంటి ఎన్నికగా చూడాలా? రీపోలింగ్ జరిపించాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు రీపోలింగ్ జరిపించకపోతే ఇది ఈసీకి, ప్రజాస్వామ్యానికి అవమానం. అంత పబ్లిక్ గా క్యూ లైన్ లో, అది ఒక క్యూ లైన్ లోనే దాదాపు 11 మంది గుర్తించిన వాళ్ళు, అది కూడా ఇంకా వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండి ఇంత పబ్లిక్ గా బయటికి తెలిసిన తర్వాత కూడా రీపోలింగ్ జరగకపోతే అది ఎన్నికల కమిషన్కి అవమానం, ప్రజాస్వామ్యానికి అవమానం. కాకపోతే ఈసీ వైఖరి చూస్తూ ఉంటే, ఈసీ దగ్గర మన నీలం సాహ్ని గారి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెళ్ళారు. వెళ్ళి మేడం ఇంత దారుణంగా కొడుతున్నారు చూడండి మేడం అని ఫోటోలు చూపిస్తుంటే ఆమె ఆ ఫోటోలు తీసుకొని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.
అంబటి రాంబాబు గారు మేము 3 రోజుల నుండి శంఖం ఊదుతూనే ఉన్నాం ఈసీ ముందు, మరి వినపడుతుందో లేదో కూడా మాకు అర్థం కావడం లేదు, ఇంక మేము ఏం చేసే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఆ స్థాయికి పరిస్థితి తెచ్చారు. పులివెందల్లో వీళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు 1% కూడా నమ్మకం లేకనే ఇప్పుడు సాధారణంగా అయితే ఏంది, ఓ 10,000 ఓటుకు ఇంకా డబ్బులు ఎక్కువ 20,000 అయినా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ వాళ్ళు 20,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా వీళ్ళు మనకు ఓటు వేయరు. పోలింగ్ బూత్ లోనికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, వీళ్ళని మనం కొనుగోలు చేయడం సాధ్యం కాదు అని తెలుసుకున్న తర్వాతనే వీళ్ళు ఓటర్ స్లిప్పులు వెనక్కి తీసుకున్నారు. ఏకంగా జమ్మలమడుగు కమలాపురం ప్రాంతం నుండి ఇట్లా వేల మందిని అక్కడికి డంప్ చేసి పెట్టేశారు. ఎంత దారుణంగా! ఉదయము 8 గంటల సమయంలో ఒక పక్క జిల్లా నుంచి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ పులివెందుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కూడా ఆయన వెళ్ళారు. ఈ ప్రచారం ముగిసిన తర్వాత లోకల్లో ఉండకూడదు కాబట్టి ఆ సమీపంలోనే ఉన్న మరో మండలంలోనే ఒక గెస్ట్ హౌస్ లో ఉన్న ఆయన అవినాష్ రెడ్డి గారిని అరెస్టు చేయడము, మొత్తం జమ్మలమడుగు ప్రాంతం నుంచి వేల మంది ఆ పులివెందుల మండలంలోనికి వెళ్ళిపోయారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు, మీరు రండి మాతో పాటు వెళ్దాము, పులివెందుల్లో చూద్దాము, కావాలంటే మీరు బయటికి దిగద్దండి, కారులోనే ఉండండి అని చెప్తే, ఇవన్నీ చూసిన తర్వాత ఆ సీనియర్ నాయకుడు, నో, ఈ ఘోరంలో అయితే నేను చూడలేను, ఇది చాలా దారుణం, దీని పర్యవసానాలు మామూలుగా ఉండవు, మీరు తెలిసి తెలియక రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఇది ఒకరోజు మన పార్టీని వెంటాడుతుంది, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, నేనైతే రాను, ఇక మీరు అన్ని అద్దులన్నీ దాటేశారని చెప్పి ఆయన తన సొంత జిల్లాకి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. తొలి నుంచి కూడా రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి కన్సర్న్ లేదు. దశాబ్దాల పాటు ఇదిగో రాయలసీమ కల్చరు, పులివెందుల కల్చరు, కడప కల్చరు అంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ దాదాపు 2 దశాబ్దాలుగా అక్కడ ఆ ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఏర్పడడం లేదు. ప్రచారం చేస్తున్నా కూడా ఎవరు నమ్మడం లేదు. ఇప్పుడు హార్టికల్చర్లో పంటల దిగుబడిలో పులివెందుల ప్రాంతం టాప్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటారు, పులివెందుల ప్రాంతం టాప్కి వెళ్ళిపోయింది, రాయలసీమ టాప్కి వెళ్ళింది హార్టికల్చర్లో, అది ఇదని. అలాంటి అవకాశం లేదని చెప్పి ఈరోజు మళ్ళీ ఇలాంటి ఒక వాతావరణాన్ని రాయలసీమలో సృష్టిస్తూ ఉన్నారు. సో రాయలసీమ ప్రజలు మొత్తం ఆలోచించుకోవాలి, వీళ్ళు ఎందుకు ఈ సమయంలో ఇలాంటి డైరెక్షన్ చేస్తూ ఉన్నారని. ఇంకా ఎంత దారుణంగా, ఎంత కోపము, ఎంత ఆక్రోశంతో ఉన్నారంటే, రిగ్గింగ్ చేసి కొన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీకి విపరీతంగా ఓట్లు వేసుకొని నెక్స్ట్ కనీసం అంతో ఇంత ఓటు వేయాలి కదా డౌట్ రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వేయకుండా కాంగ్రెస్ పార్టీకి రిగ్గింగ్ చేశారంట. ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిజల్ట్ బయటకు కౌంటింగ్ జరిగితే బయటకు వస్తారు. అంటే ఆ స్థాయిలో ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటారు, పబ్లిక్ ఏమనుకుంటారు అన్నది కూడా లేదు. ఇప్పుడు ఏదో ఒక 1000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది ఉంటే సరే అని నమ్ముతారు. అట్లా కాకుండా 7,000, 8,000 మార్జిన్ పెట్టుకొని మనం రిగ్గింగ్ చేయాలనే పరిస్థితికి వెళ్ళారంటే ప్రజలు ఇంకెవ్వరూ కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితికి అయితే వచ్చినట్టున్నారు. దీని మీద ఈసీ స్పందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు వెంటనే వెళ్ళాలి. ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఒక రకంగా చెప్పండి. సీసీ కెమెరాలో, వెబ్ కాస్టింగ్, ఏదో ఒకటి ఈ రోజుల్లో ఏం జరుగుతోందనేది ఈసీ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మరి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో ఈసీకి అబ్జర్వేషన్ లేదా, అధికారులకు అబ్జర్వేషన్ లేదా, వాళ్ళ పరిశీలన జరపరా? ఇప్పుడు ఈసీ అంటే నీలం సాహ్ని గారిని ఒకరిని మనం చూస్తున్నాం, ఈశ్వర్ గారు, ఆమె అక్కడ విజయవాడలో ఉన్నారు. అక్కడ లోకల్లో ఉండేది కలెక్టర్ గారు చెరుకూరి శ్రీధర్ గారు. అప్పట్లో ఆయన సిఆర్డిఏలో ఉన్నప్పుడు కూడా ఆయన మీద ఏదో అలిగేషన్స్ వచ్చి పెద్ద జాన్ వరకు వెళ్ళింది. అవును, అక్కడ ఉన్నారు. ఇక పోలీస్ యంత్రాంగం పరిరక్షించాల్సింది ఎవరు? కోయా ప్రవీణ్ గారు అయితే డైరెక్టే హత్యాపరాలు చేయొద్దండి, పక్క ఊర్లోకి వచ్చాయని చెప్పారు. కానీ అవినాష్ రెడ్డి గారు పులివెందుల సిటీలో ఉంటే వెళ్ళి అరెస్ట్ చేశారు. పులివెందుల సిటీలో నేరుగా కార్యాలయానికి వెళ్ళిపోయి ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది అసలు? అది అర్థం కాని విషయం. అంతమంది ఒక్కసారిగా పోలీస్ ఫోర్స్ అంతా డిఐజీ సహా ఎందుకు అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్ళారు? ఆయన్ని ఉదయం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా ఒక్కసారిగా లిఫ్ట్ చేశారు. అంటే ఇంకేం కేసు లేదు, ఏం లేదు. ఎక్కడైతే ఆ ఎర్రగుంట్ల దగ్గర మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చి అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది నోటీసులు చూపిండి అనేసరికి అక్కడ ఏమీ లేవు కాబట్టి చేతులు ఎత్తేసి వదిలేశారు. అక్కడ నుండి ఆయన మళ్ళీ పులివెందులు వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోతారు? ప్రచారం ఏం చేశారు? అవినాష్ రెడ్డి పోలీసుల కన్ను గప్పి పారిపోయాడు, ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఎదుగుతున్నాయని ప్రచారం చేశారు ఫస్ట్. ఆ తర్వాత పులివెందుల కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ అవినాష్ రెడ్డి గారితో మాట్లాడారు. ఆయన ఇంకా సాయంత్రం వరకు బయటికే రానికూడదు అన్నట్టు అక్కడే కూర్చున్నారు పోలీసు అధికారులు వెళ్ళి. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, ఎక్కడా కూడా 1% అన్న పబ్లిక్ ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళు ఏమంటారు అన్న ఒక భయం కూడా లేకుండా పూర్తిగా విచక్షణ కోల్పోయి రాజకీయం చేస్తున్నారని అర్థమవుతుంది. తక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ తేదీ కౌంటింగ్ ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైకోర్టుకు ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడున్న ఎవిడెన్స్ చాలా ఉన్నాయి ఎవిడెన్స్. అలా కాకుండా లేట్ చేసి హైకోర్టు ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అనేంత వరకు పరిస్థితి కాకుండా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సిందే. ఈసీ అయితే చర్యలు తీసుకుంటుంది అన్నదైతే అది ఒక భ్రమ. నీలం సాహ్ని గారు కావచ్చు, ఈసీ కావచ్చు, ఏమీ చేయదని అర్థమైంది. ఇంకొక్కటే మార్గం కోర్టుకు వెళ్ళడం.
ఇక కోర్టులో కూడా అలాగే ఉందనుకోండి, ఇంకేం లేదు, సరే వీళ్ళ ఆత్మసంతృప్తి కోసం వదిలేయడమే అంతే. ఈ గెలుపు ఏమో శాశ్వతం కాదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఓ 30 ఏళ్ళు 100 ఏళ్ళు అధికారికంగా ఉంటుందనేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రోజుతో అయిపోతుంది. జెడ్పీటీసీ పదవీ కాలం కూడా 10 నెలలు ఉందా? ఎంత ఉంది? 9 నెలలు ఏమో ఉందంటున్నారు. 9 నెలలు అంతే. దానికైనా ఇంత రౌడీయిజము, ఇన్ని దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, బూతుల క్యాప్చరింగ్, రిగ్గింగ్లు, పైగా రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉంటే ఇవి రెండే పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. చూసారా, జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలంలోనే మేము ఇలా చేయగలిగాము అని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయపెట్టి ఇంకా మిగిలిన చోట బై ఎలక్షన్ అలాంటివి ఇంకెవరు కూడా ప్రతిఘటించడానికి కూడా వీలు లేని పరిస్థితి తీసుకొని వచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. పోలీస్ వ్యవస్థకు మాయన మచ్చ. కనీస స్థాయిలో 144 సెక్షన్ పెట్టి 1000 మంది పక్క ఊర్ల నుండి వస్తే వాళ్ళ కాపలా పెట్టడం. వాళ్ళ కాపలా ఉన్నారు. 144 సెక్షన్ నిజంగా అప్లై చేసింటే వాళ్ళని బయటికి పంపించాలి కదా, ఎక్కడ ఇంకా దీంట్లో ఏం డిబేటే లేదు. వాళ్ళు 100కు 100% బహిరంగంగానే విచ్చలవిడిగానే ఈరోజు వ్యవహారం అంతా నడిపారన్నది చాలా క్లియర్ గానే అర్థమవుతోంది. ఇంకా దాంట్లో ఇంకో అనుమానం కూడా లేదు. ఇప్పుడు పోలీసులు అంతమందిని పెట్టి 144 సెక్షన్ పెట్టి ఏం ఉపయోగం లేదంటున్నారు. అదే పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు 3000 మందిని పెట్టారు నెల్లూరులో. అక్కడ చూస్తే వాళ్ళంతా నిలువరించడానికి పెట్టిన పోలీసులు. ఈశ్వర్ గారు ఒక అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు. ఏంటంటే అక్కడ పోలీసుల్ని 144 సెక్షన్ పెట్టింది ఎందుకు పెట్టారు అంటే, ఒక పోలీసులు లేకుండా జమ్మలమడుగు నుండి 2000 మంది కాదు, ఇంకో ప్రాంతం నుండి 10,000 మంది వచ్చినా కూడా అక్కడ వాళ్ళు ప్రతిఘటిస్తారు, వాళ్ళకి తట్టుకోలేరు. అందుకని ఈ పోలీసులు అక్కడంతా ఎవరికి రక్షణగా ఉన్నారంటే ఈ జమ్మలమడుగు ఇక్కడ నుండి దిగుమతి అయిన వ్యక్తులకు రక్షణగా ఉన్నారు. వాళ్ళకు బూతులు అప్పగించేసి బూతులు చుట్టూ ఇంకెవరు అక్కడికి వెళ్లకుండా పోలీసులు రక్షణ పెట్టుకున్నారు. దారుణంగా చేసిన తర్వాత పోలీస్ శాఖ ఆలోచించుకోవాలి. మరి ఇది వరకు ఒక పోలీస్ అధికారి ఎవరైనా కానీ నా బిహేవియర్, నేను చేసే తప్పు మొత్తం డిపార్ట్మెంట్ కి ఆపాదిస్తారు, డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుందని ఆలోచించే స్థాయిలో ఇది వరకు ఉండేవాళ్ళు పోలీసులు. కానీ ఈ రోజు మన రాజకీయ అభిరుచుల తగ్గట్టు మనం ఇలా చేస్తే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది కదా అని ఆలోచించే స్థితిలో కూడా కొందరు పోలీస్ అధికారులు లేకపోవడం అనేది నిజంగా పోలీస్ శాఖ దురదృష్టం. ఒక దృశ్యాన్ని చూసిన తరువాత ఆ అంశంపైన మనం ప్రధానంగా చర్చించుకోవాలి. డిఐజీ కోయ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పోలీసుల్లో ఒక డిఎస్పీ గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఉద్దేశించి ఏం మాట్లాడారు? డిఐజీ కోయ ప్రవీణ్ గారికి మించి ఆయన అభిమానం మనం సంపాదించాలనేటటువంటి ఆలోచనతో ఏమన్నా అలా మాట్లాడారా? పోలీసులు ఉన్నది ఎందుకు? రక్షణ కల్పించడానికా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికా, కాల్చి పడేస్తానా కొడకానే అడగడానికా? ఒకసారి చూడండి, ఇట్లాంటి భాష ఉపయోగించను నేను నా జర్నలిజం కెరీర్లో నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయినా ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళు ఉపయోగించే భాషను మనం చెప్పకపోతే మనం నిజంగానే అన్యాయం చేసినట్టు అవుతుంది ప్రజలకి. కరెక్ట్గా ప్రజలకి భాష వెళ్ళాలి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియాలి, ఎలా బెదిరిస్తున్నారో తెలియాలి. అలాంటి భాష ఉపయోగించకూడదు అనే విజ్ఞత ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి వాళ్ళ భాషను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ప్లీజ్ ఆ భాషను ఒకసారి వినిపించండి ప్రజలకి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలు ప్రత్యేకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్ అనే సినిమా డైలాగ్ ఉంది మనకి. మనందరి మెదడులో ఆ డైలాగ్ ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. మరి నిజంగా కనిపించని 4వ సింహమే ఆ పోలీస్ అయితే ఆ అమాయకుల్ని ఇలా మాట్లాడరు. నిజమైన పోలీస్ అయితే సక్రమంగా ఎన్నికలు నిర్వహిస్తారు, కాళ్ళు పట్టుకుని ఓటర్లు వేడుకునే స్థితికి తీసుకురారు. రిగ్గింగ్ చేసేటటువంటి దొంగల్ని పోలింగ్ బూతుల్లోకి అనుమతించి, దొంగ ఓటర్లని పోలింగ్ బూతుల్లోకి అనుమతించి నిజమైనటువంటి ఓటర్లని తరిమి కొట్టరు పోలీసులైతే. ఆ 4వ సింహం నిజంగా తన డ్యూటీని నిర్వహించి ఉంటే ఈరోజు సక్రమంగా ఎన్నికలు జరిగి ఉండేవి.
ఎస్ వెంకటరెడ్డి గారు, పోలీసులు నిజంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు కనిపించిన ఆ 4వ సింహం నిజంగా పోలీస్ అయితే ఎలాంటి విధులు నిర్వర్తించాలో చెప్పాను నేను కొద్దిసేపటి క్రితం. అలా ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో వాళ్ళు కానీ చేస్తుంటే నిజంగానే సింహం 4వ సింహం అని అనుకోవచ్చు. ఈ విధంగా సామాన్య కార్యకర్తనే అక్కడున్న అతను ఏది చూసారా, ఆ ముసలాయన మీద దౌర్జన్యం ఎంత బెదిరింపులకు దిగుతున్నారో చూడండి. ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రావడానికి కారణమే పోలీసులు కదా. ఇప్పుడు అతను అక్కడికి వచ్చి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదంటే సామాన్య ప్రజలు, అయ్యా ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఆపండి, అవును మా ప్రజాస్వామ్యంలో మేము ఓటు హక్కును మేము వినియోగించుకుంటాం, మా ఓటు హక్కును వినియోగించుకుంటానంటే అడ్డుపడి ఎల్లనీయట్లేదు, మా ఓటుని ఎవడో వచ్చేసేసుకుంటున్నాడు అని చెప్పి డిఎస్పీని అడిగితే డిఎస్పీ ఏమనుకుంటున్నావు, నేను వేసుకున్న యూనిఫామ్ అంటే ఏంది, నా కొడకల్లారా. ఇది ఒక డిఎస్పీ వాడే భాష. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీ కొడుకులా? ఏం డిఎస్పీ గారు అంతగా ఎక్కి మాట్లాడుతున్నారా? ఒక డిఎస్పీ మాట్లాడే మాటలా లేదా వీధి రౌడీ మాట్లాడే మాటలా? అరే నా కొడక అనేది ఎవరండి? రౌడీలు అంటారు భాష. ఒక పోలీస్ ఆఫీసర్ అరే నా కొడక నేను వేసుకున్న యూనిఫామ్ ఏంది, నీ యూనిఫామ్కి డబ్బులు ఇస్తుంది మేము మీన్స్ ప్రజలు, నువ్వు ఈరోజు ఆ యూనిఫామ్ వేసుకొని ఉన్నావంటే నీకు నువ్వు నెల శాలరీ వస్తుందంటే ఆ సామాన్య కార్యకర్తలు ఆ ప్రజలు వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ఆ పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బులతో నువ్వు బతుకుతా ఉన్నావు ఈరోజు. కానీ నువ్వు నా కొడకల్లారా, ఎవడన్నాళ్ళు నువ్వు నా కొడకలని? అరే ఎవడైతే రిగ్గింగ్ చేస్తాడో ఆ నా కొడుకుల్ని కాల్చి పరేస్తా అనాలి కదా డిఎస్పీ ఎవరైనా. డిఎస్పీ ఏమనాలి? అరే జమ్మలమడుగు నుంచి వచ్చిన ఆ తెలుగుదేశం గోండాలని కాల్చి పడేయండిరా, ఎవడరా దొంగోట్లు వేసేది? ఇది కదా నిజమైన పోలీసు మాట్లాడాల్సినటువంటి మాటలు. నిజమైన పోలీసు దొంగోట్లు వేసేవాడిని, ఎవరైతే మంత్రి దౌర్జన్యంగా పోలింగ్ బూత్లోకి వస్తే ఎవడరా నువ్వు మంత్రి అయితే నాకేంట్రా నా డాష్ కానీ మాట్లాడాల్సింది వాళ్ళ మీద కదా. సామాన్య కార్యకర్త నిన్నేమడిగాడు? నిన్నేమన్నా తిట్టాడా? అయ్యా ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఆపమన్నాడు. రిగ్గింగ్ జరుగుతుంది ఆపమంటే అతను నీ కొడక కాల్చి పడేస్తావా? ఏం అంత కండ కావరం ఎక్కి ఉన్నారా అండి? కొంతమంది పోలీసులు వాళ్ళ భాష మీకు చాలా మంది పోలీసులు మంచి వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఎవ్వరు అంటలా. ఎవరైతే కొంతమంది ఇలా అహంకారంతో తెలుగుదేశం వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ లాగా డ్యూటీలు చేస్తా ఉన్నారో పోలీసులకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మిమ్మల్ని ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఎవరైతే ఇలా వ్యవహరించారు వాళ్ళని. ఇంకొకళ్ళు డిఐజీ గారు, ఆయన కూడా ఏదైతే మాట్లాడుతున్నటువంటి భాష పత్యాపారాలు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏ పత్యాపారం చేశారండి? ఈరోజు జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్. పోలింగ్ అంటే ప్రజలు ఓట్లు వేస్తే జరిగేది పోలింగ్. ఏదైతే రౌడీల్ని గోండాలని తీసుకొని వచ్చి రిగ్గింగ్ చేస్తే ఏదైతే దాన్ని ఓట్ల రూపంలో వేసుకుంటే దాన్ని రిగ్గింగ్ అంటారు. ఈరోజు జరిగింది రిగ్గింగ్ జరుగుతుంటే మీరు ఏ పత్యాపారం ఏ పచ్చవాళ్ళతో కలిసి కూర్చొని చేస్తుంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది. మీరు పోలింగ్ చేస్తే మీరు పోలీసులు, మీరు రిగ్గింగ్ చేస్తే ఏమంటారు? పత్యాపారం చేశారని అంటారు కదా. ఏదైతే కాళ్ళు పట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, మేము ఓట్లు వేసుకుంటామని చెప్పి కాళ్ళు పట్టుకొని అడిగేటటువంటి స్థితికి తీసుకొచ్చింది అప్పుడు మీరు పోలీసులు ఏ వ్యాపారం చేస్తున్నారు? ఆ విజువల్స్లో కనపడిన ఫోటోలు జమ్మల మడుగు మీరు చదివే తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇక్కడికి వచ్చి ఓటు వేస్తుంటే మీరు ఏ పత్యాపారం చేస్తే అతను వచ్చి ఓటు వేసాడు? మీరు సక్రమైనటువంటి పోలీసు ఉద్యోగం చేస్తే లైన్లో ఉన్న వాళ్ళు మొత్తం లిస్ట్ ఉంది సార్. ఇప్పుడు ఇందాక అవినాష్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఏదైతే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటల పాటు వెబ్ కాస్టింగ్ ఇవ్వండి. వెబ్ కాస్టింగ్ మేము ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం. వెబ్ కాస్టింగ్ మొత్తం ఇస్తే ఇప్పుడు ఎన్ని వేల మంది వచ్చి దొంగోట్లు వేశారనేది దాంట్లో కనపడింది. సో ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యతంగానే వెళ్తాం. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి సార్. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తన విలువలను వదులుకోవాలి. తాడిపత్రి మీకు తెలుసు బాగా, మున్సిపాలిటీకి సంబంధించి తాడిపత్రి మున్సిపాలిటీలో ఈవెన్ అతనే చెప్పాడు జేసీ ప్రభాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నాకు ఈ పదవి వచ్చేది కాదు, కానీ ఆయన విలువలతో వ్యవహరించాడని చెప్పి. కానీ ఈరోజు మీరు వ్యవహరిస్తుంది ఏంది? సిగ్గు ఉండాలి. ఒక జడ్పీటీసీ కోసం, మేము ఒక మున్సిపాలిటీ కోసం ఏ రోజు దిగదారలా. కానీ మీరు కుప్పంలో గెలిచారనే కసితోనే కదా ఇప్పుడు ఎలాగైనా సరే పులివెందుల్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని మేము కుప్పంలో నిజంగా అనుకోని వీళ్ళు చేసినటువంటి దాంట్లో ఒక 10% అన్న చేయాలని మేము ఆలోచన చేస్తే ఒక్క వార్డు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు. ఏదైతే ఒక్క వార్డు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేది కాదు. సో ఒక్క ఎంపీటీసీ కూడా అక్కడ గెలిచేది కాదు. కానీ మేము ప్రజాస్వామ్యతంగానే వెళ్ళాం. ఎవరైనా ప్రజాస్వామ్యతంలో వెళ్ళాలి, ఎవరైనా గెలిచేటటువంటి దానికి ఎవరు ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలవాలనేటటువంటి ఉద్దేశంతో మేము వెళ్ళాం. అందుకనే వాళ్ళ కొన్ని ఎంపీటీసీలు కానీ ఆ రోజు కొన్ని జడ్పీటీసీలు కానీ కొన్ని మున్సిపాలిటీలో కొన్ని వార్డులు కానీ గెలవగలిగారంటే మేము ప్రజాస్వామ్యతం గెలగలిగితేనే. సో ఈ రోజు కానీ వాళ్ళు వెళ్తున్నటువంటి దారి ఏంది? రీపోలింగ్ జరగాల్సిందేనా? మీరు డైరెక్ట్ 100%
ఈ పులివెందుల అండ్ ఒంటిమిట్టకు సంబంధించి రెండు జడ్పీటీసీ ఎలక్షన్లకి రీపోలింగ్ జరగాల్సిందే. ఇది జరగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం. ఈ ఎన్నికల్లో గెలిచి పులివెందుల పులి అని ఒక చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఒక బిరుదు ఇవ్వాలని చూస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. వాళ్ళకి ఆ బిరుదు తగిలిస్తారు, పులివెందుల పులి అని. పులివెందుల్లో ఆడవాళ్ళ మీద దాడులు చేసి ఆడవాళ్ళని ఓటింగ్ రాకుండా అడ్డుకుంటే వాడు పులి అవుతాడా, లేదంటే మగతనం ఉన్నాడు అవుతాడా? మీరే చెప్పండి. లేకపోతే డాష్ తనం ఉన్నాడు అవుతాడా? ఏదైతే ధైర్యంగా మీరు ఓటేయండి, ప్రజల ఎన్నికల ద్వారా నేను గెలిస్తే అది మగాడి లక్షణం. ఈవీఎంల ద్వారానో దొంగోట్లతో గెలిస్తే వాళ్ళని మగతనం అనరు, మగాడు అనరు, డాష్ తనం అంటారు. అదేంటనేది వాళ్ళు ఊహించుకోండి, వాళ్ళకి అది యాప్ట్ అయింది. కాబట్టి ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నాం, ఏదైతే పులివెందులకు సంబంధించి కావచ్చు, ఒంటిమిట్టకు సంబంధించి కావచ్చు, ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి ఈ డేంజర్ గేమ్ మీరు ఏదైతే పెట్టారో, ఈ తండ్రి కొడుకులు డేంజర్ గేమ్ వాళ్ళు బిగిన్ చేశారు. దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలికిద్దన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలనేది క్లియర్గా చెప్తా ఉన్నాం. కానీ పులివెందులకి మళ్ళీ ఒక ఎప్పుడో ఉన్నటువంటి దశాబ్దాల క్రితం ఉన్నటువంటి సంస్కృతిని మళ్ళీ డంప్ చేసి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, వీళ్ళిద్దరికి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు లేకపోతే వాళ్ళు చేయగలుగుతారా? ఓకే. సో ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా అక్కడ పెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని, మీడియాని, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్లు, వాళ్ళ మీద అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, దాడులు, పోలింగ్ కేంద్రాలను మార్చేయటం, పోలింగ్కి వచ్చే వాళ్ళని రానియకుండా అడ్డుకోవటం, వచ్చిన వాళ్ళని అడిగితే మా ఓటు వేసుకుంటాం మేమంటే కాల్చి పడేస్తాం నా కొడకల్లారా అని మాట్లాడుతున్నటువంటి భాష పోలీసులు అడ్డం పెట్టుకొని, సో అవినాష్ రెడ్డి గారిని పొద్దున ట్రీట్ చేసినటువంటి విధానం, ఒక ఎంపీని వాళ్ళ ఇంటికి వచ్చి లాక్కొని, ఏందండి అది? ఆయన స్థానిక ప్రజాప్రతినిధి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అతన్ని తీసుకెళ్ళినటువంటి విధానం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ డేంజర్ గేమ్ ఖచ్చితంగా దీనికి ముగింపు మేము పలుకుతాం. దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలేదు. డిఐజీ అండ్ డిఎస్పీ అండ్ ఎస్ఐ, సిఐలు ఎవరైతే అక్కడ ఈ విధంగా వ్యవహరించారు, ఈవెన్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా. సో ఖచ్చితంగా మీ డిజిటల్ లైబ్రరీకి వస్తారా? 100%. వాళ్ళు ఏదో ఇప్పుడు గెలిచి కంగ్రాచులేషన్ చెప్పుకుంటారేమో ఒకవేళ ఇట్లాంటి గెలుపుతో. మేము అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తాం ఖచ్చితంగా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ లో మీరందరూ పేర్లు నమోదు అవుతారు. సో తొందర ఏం లేదు, కాకపోతే కొన్ని రోజులు మీరు ప్రశాంతంగా ఇలా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. సో అని ఖచ్చితంగా అదైతే చెప్తాం. రైట్. కొన్ని దృశ్యాలు చూపిస్తాను మహిళలకు సంబంధించి, పోలీసులను నిలదీస్తున్నటువంటి దృశ్యాలు ఓటు కోసం. ఒక్కసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి, మనం సాంబశివారెడ్డి గారితో మాట్లాడదాం. అసలు మహిళలకైనా సరే అవకాశం ఇచ్చారా? మహిళలైనా సరే గౌరవించారా? మహిళల్ని కనీసం ఏజెంట్గా కూర్చోబెడితే వాళ్ళని ఉండనిచ్చారా? ఇక్కడ చూడండి, ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. స్టార్ట్ అవ్వాలంటే ఇద్దరు ఏజెంట్స్ ఉండాలా లేదా? ఎవరు చూపియరు, మా ఏజెంట్స్ చూడరు. అప్పుడు ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ ఆ మహిళలకి. ఎంత చైతన్యవంతులు, ఎంత గొప్పగా నిలబడ్డారు ప్రజాస్వామ్యం కోసం. ఓటు వినియోగించుకున్నారా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే వాళ్ళ పోరాట తత్వం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అక్కడ పోలీస్ అధికారి ఉన్నా సరే
ఏ మాత్రం వెరవకుండా, ఏ మాత్రం భయపడకుండా, ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డారు, ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఆఖరికే వాళ్లే తోక ముడిచి పారిపోయేలా చేస్తున్నారు. సాంబశివారెడ్డి గారు, అసలు మహిళలైనా ఓటు వేసుకునేటటువంటి పరిస్థితి కనిపించిందా ఈ ఎన్నికల్లో? ఎక్కడా కనిపించలేదు. మహిళలను ఒక జ్ఞానం కూడా లేకుండా విచక్షణ రహితంగా మహిళలను మీద కూడా దాడి చేసి అడ్డగించి వాళ్ళని చాలా అవమానపరిచి, కనీసం కొంతమంది మహిళలు అయితే పోలీసుల కాళ్ళు కూడా పట్టుకున్నారు. మా ఓటుకు కల్పించండి, మా ఊళ్ళో ఈ సంస్కృతి లేదు, ఓకే, ఎప్పుడు ఇంతవరకు ఇటువంటి జరగలేదు అని ఎంత వేడుకున్నా కానీ ఆ ఓట్ల స్లిప్పులు, వాళ్ళ దగ్గర ఉండే ఓట్ల స్లిప్పులు కూడా గుంజుకొని ఆ ఓట్ల స్లిప్పులతో ఓటు వేసుకునే సందర్భాలు ఈరోజు జరిగినాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఎలా ఉందో ఈసీ అయినా గమనించి ఎలక్షన్ కమిషను అందరికీ న్యాయం చేసి రీపోలింగ్ జరిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అయితే అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉంటాయో ఎవరికి తెలియదు. రైట్. అయితే ఒక విషయం చెప్పండి సార్, మీ అబ్జర్వేషన్ ఉదయం నుంచి మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఈ దొంగ ఓటర్లు బయట జమ్మలమడుగు నుంచో, మైదుకూరు నుంచో, ప్రొద్దుటూరు నుంచో వచ్చి దిగిన వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటే, సామాన్య ఓటర్లు, నిజమైన ఓటర్లు, కనీసం అంటే మనం పులివెందులే తీసుకుందాం, 10,600 ఓట్లు అంటున్నారు. ఒక 5,000 మంది అయినా నిజమైన ఓటర్లు వెళ్ళి ఓట్లు వేసుకున్న పరిస్థితి కనిపించారా? ఒక 50% అయినా సరే అవకాశం కల్పించారా? 5,000 మంది కాదు, అక్కడ ఉన్న టీడీపీ 10% ఉంటుంది, వాళ్ళు వేసింటే వేసిండొచ్చు అంతే. అంతేనా? ఇప్పుడు జరిగిన 10,600 ఓట్లలో 10% టీడీపీ, 10% టీడీపీ, మిగతావన్నీ రిగ్గింగ్. టీడీపీ ఓట్లు ఉండేది అంతే, మిగతా 10 రిగ్గింగులు. ఆ టీడీపీ వాళ్ళు ఏమన్నా వేసింటే వేసిండొచ్చు అంతే, ఎందుకంటే వాళ్ళ గుండాలతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసిండొచ్చు అంతే. ఎక్కడా జరగలేదు, మొత్తం 90% రిగ్గింగే. రామ్నాథ్ గారు, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది, ఒక దిగ్భ్రాంతి కల్పించేటటువంటి విషయాన్ని సాంబశివారెడ్డి గారు చెప్తున్నారు. ఓ 10% టీడీపీ వాళ్ళు ఓట్లు వేసుకో ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా అవకాశం కలిగి ఉంటుంది, కానీ మిగతా అంతా కూడా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే వేసేశారు. ఎంతమందికి ఓటు హక్కు కల్పించారో కూడా తెలియట్లేదని చెప్తున్నారు. అంటే మొన్న బీటెక్ రవి గారు కూడా చెప్పారు, మాది 24% ఉంటుంది, అంతకు మించి ఎంత పెరిగినా మాకు ప్లస్, మాకు పోయేది ఏముంది అని మాట్లాడారు ఆయన. అంటే మేము ఒక కొండకు దారం కట్టాము, వస్తే కొండ వస్తుంది, లేకుంటే ఆ దారం పట్టుకొని మేము కొండ ఎక్కుతాము అన్నట్టుగా మాట్లాడారు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, అక్కడ ఓటింగ్ లేదు అన్నది. వాళ్ళకి నిజంగా ఓటింగ్ ఉంది, ఏదో రిగ్గింగ్ వల్ల మాకు ఇంతకాలం ఇక్కడ గెలవలేకపోయామనేది ఏమాత్రం ఉండింటే వాళ్ళు ప్రచారం చేసిన దాంట్లో నిజమే ఉంటే ఈ పోలీసులను అందరినీ పెట్టి మొత్తం పోలింగ్ చేయించుకునేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి పిలుచుకొని వచ్చి మరి ఓటింగ్ వేయించుకునేవారు. అది చేయకుండా జమ్మలమడు నుండి 2,000 మందిని తీసుకొచ్చారంటేనే అక్కడ లోకల్లో ఓట్లు వేసే వాళ్ళు కూడా లేరు వాళ్ళకి అనేది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. అంటే ఆ పార్టీకి కూడా ఓట్లు వేసేవాళ్ళు లేరా? వాళ్ళ తరపున ఓట్లు వేసేవాళ్ళు లేరు, వైఎస్ఆర్సీపీ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళకి ఓటు వేసేవాళ్ళు కూడా లేరు అనడం ఏంది? అది వాళ్ళ శాతము 20% ఉంది, 24% ఉందని బీటెక్ రవి చెప్పారు. అంటే అసెంబ్లీ ఎన్నికల సాంబశివారెడ్డి గారు అయితే ఒకవేళ బీటెక్ రవి గారు ఇంకొంచెం ఎక్కువ చేసి చెప్పారేమో 24 అని. అదే ఆయన చెప్పింది మనం ప్రామాణికంగా తీసుకున్నా కూడా అంతలో ఉంది అంతే. అంటే దాదాపు 80% ఓటింగ్ ఇటువైపు ఉంది కాబట్టి ఎంత చేసినా కూడా అక్కడ ఏం కాదని తెలుసు. కేవలం ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కుప్పంలో మమ్మల్ని ఓడించారు కాబట్టి మేము పులివెందల్లో ఓడించాలా. అసలు పులివెందల్లోనే ఓడించిన చరిత్రను, ఆ రికార్డును మన నారా లోకేష్ గారి ఖాతాలో ఇస్తే ఆయన ఒక గొప్ప నాయకుడిగా ఎలివేట్ అవుతారు, కార్యకర్తలు అసలు ఇంకా తిరుగులేని నాయకుడు అవుతారు అని అనుకుంటున్నారు. కానీ ఇది ఏముందండి, ఇప్పుడు పోలీసులు మొత్తం మన పోలీసులు ఎలా మాట్లాడారు చూసాం కదా. మొన్న ఇదే డిఎస్పీ గారే అనుకుంటా పులివెందల్లో గతం కంటే పరిస్థితులు బాగా ఉండాలండి అని చెప్తున్నారు. అంటే గతంలో 10 మర్డర్లు జరిగితే ఈ పొద్దు 2-3 మర్డర్లు జరుగుతాయి అంతే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక డిఎస్పీ అలా మాట్లాడచ్చా? మాట్లాడలేదు. ఇంకా కోయా ప్రవీణ్ గారు అయితే పత్యాపారం అన్నారు, మేము లేకుంటే తలకాయలు లేచిపోయేటివి అన్నారు. కేసులేమో మళ్ళా దెబ్బలు తిన్న వాళ్ళ మీదే పెట్టారు. ఆదినారాయణ రెడ్డి గారు, బీటెక్ రవి గారు వ్యవహారం చూడాలి. వీళ్ళు ఎందుకు ఇంత తెగింపుగా చేస్తూ ఉన్నారంటే నిజంగానే ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసమే చేస్తున్నారు. సరే వీళ్ళు ధైర్యంగా నిలబడతారా తర్వాత అంటే, ఆదినారాయణ రెడ్డి గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే వెంటనే బీజేపీలోనికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే బీజేపీలో ఉంటే మన జోలికి ఎవరు రారు, కాస్త షెల్టర్ ఉంటుంది, నేషనల్ పార్టీ కదా అని వెళ్ళిపోయారు. ఇదే బీటెక్ రవి గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు,
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా మీద అరగంట సేపు ఫోకస్ పెడితే నేను ఉండను భూమి మీద అన్న. అవును. ఇంకా రేపు ప్రొద్దున వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు, ఇదంతా చేస్తే రేపు ప్రొద్దున మళ్ళీ మన వైపు వస్తుంది కదా అనేది నాకు తెలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనం ఎలక్షనే చేయకూడదు, వదిలేసి వెళ్ళిపోదాం, ఎక్కడన్నా ఉందాం 5 ఏళ్ళు, మనం ఇలా కూడా ప్రతిఘటించద్దు, వదిలేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అని అనుకొని ఆ నిర్ణయానికి వచ్చే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఎస్, వాళ్ళు ఇంకోటి కూడా గమనించి ఉండొచ్చు కదా, వాళ్ళ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఈ దౌర్జన్యాలు, ఈ రౌడీయిజాలు, ఈ విధంగా రిగ్గింగులు, ఈ రకంగా రౌడీల్ని దింపడాలు ఎప్పుడూ చేయలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక చేయరు, మనం చేయగలిగినంత చేస్తాం, ఆయన ఏమీ చేయరు, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటారు. అదే కదా వీళ్ళకి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అది, వీళ్ళ స్టైల్ ఇది. సో ఏమీ కాదనేటటువంటి ధైర్యం కూడా ఉండొచ్చా వీళ్ళకి? ఏమో ఉండొచ్చు. బీటెక్ రవి గారే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి అరగంట ఫోకస్ పెడితే నేను లేనన్నారు. ఆయన అధికారంలో ఉండి కూడా పెట్టలేదు. ఇంకా ఏంటి, పులివెందల సెగ్మెంట్ పరిధిలో కూడా మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిచామని చెప్పారు వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి అంత అరాచకవాద అయితే, శక్తులు అన్ని ఒడ్డే వ్యక్తి అయితే, పోలీసులు దింపింటే మళ్ళీ గెలిచేవారా? ఎక్కలే. అంతెందుకు అండి, ఇప్పుడు గత 3-4 అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నా కూడా సరే బీటెక్ రవి గారే పోటీ చేశారు కదా, పులివెందుల సెగ్మెంట్ లో పలానా చోట రిగ్గింగ్ జరిగింది, పలానా చోట రీపోలింగ్ కావాలని కనీసం అప్లికేషన్ పెట్టారా? ఆయన కూడా పెట్టలేదు. పెట్టలేదంటే అర్థమైంది, ఎలక్షన్ అంతా ఫ్రీ అండ్ ఫెయిర్ గానే జరుగుతోంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్న 5 ఏళ్ల కాలంలో కూడా తనకు ప్రాణభయం ఉందనో, తనకి ఇబ్బంది ఉందనో, జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెడుతున్నారనో ఎక్కడ ఎప్పుడు ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించారు. మీకు గుర్తుంటుంది ఈశ్వర్ గారు, మీకు ఎవరున్నారు వెనకల, నాకు 4 అన్నలు ఉన్నారు, మా చిన్నాన్న ఉన్నాడు, చిన్నాన్న కొడుకులు ఉన్నారని బెదిరించాడు ఆయన. కరెక్ట్. అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి అంత ఇదిగా ఉండడం వాళ్ళకి ఇది ఒక అలసుగా మారిందా అనేది కూడా ఒక పాయింటే. కరెక్ట్, అదే నాకు అనిపించింది. yes కరెక్ట్. రైట్, కన్క్లూడ్ చేయండి. ఒకటి క్లియర్, రామ్నాథ్ గారు చెప్పినట్టుగా పులివెందులకు సంబంధించి, ఒంటిమిట్టకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడ తిష్ట వేసి మరీ ప్రచారం చేశారు. అవును, మంత్రులు ఇంటింటి ప్రచారం చేశారు. బహుశా ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది కూడా కేవలం ఒక 9-10 నెలల కాలం ఉన్నటువంటి ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి మంత్రులు వచ్చి ప్రచారం చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. కానీ మంత్రులు కూడా వచ్చి ఇంటింటి ప్రచారం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంది, మనకు కనీసం ఇక్కడ డిపాజిట్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మంత్రులు ఇంటింటి ప్రచారం చేశారు, వాళ్ళకి ఆ రియాక్షన్ తెలిసిపోయింది కదా. అదే నిజంగా ప్రజల్లోంచి వీళ్ళు ఈ 14 నెలల్లో చేసి ఉంటే మంత్రులు వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఆహా ఓహా బ్రహ్మాండంగా ఉందని చెప్పేవాళ్ళు కదా. ఏం లేదని వాళ్ళకి తెలుసు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ తెలుసు, ఏం చేయాలి అందుకని. సో బూత్ క్యాప్చర్లు చేసేయాలి, రిగ్గింగ్ చేసేయాలి, ప్రజల్ని ఓట్లకు రానియకూడదు, పక్క ఊర్ల నుంచి లేదంటే పక్క నియోజకవర్గాలను తీసుకొని వచ్చి మనం ఇక్కడ ఓట్లు గుద్దుకోవాలి, ఇలా గెలిచామని చెప్పి సంబరపడాలి. ఈ సంబరం ఎన్నాళ్ళు ఉంటుంది? నంద్యాలలో కూడా ఇలానే సంబరపడ్డారు. ఏమైంది తర్వాత? సంబరం మొత్తం అంబరం అయింది కదా. సో ఇప్పుడు కూడా అంతే, ఒకవేళ మీరు ఇలాంటి గెలుపుతో సాధించేది ఏం లేదు. అదే ఏదో నిజంగా ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరినైనా పంపించి కాలు పట్టుకొని 7 నెలలే కదా మాకు ఇచ్చేయండి అంటే పాప ఆయన వదిలేసేవాడు కదా, ఎంత తిప్పలు ఉండే కాదేమో కదా. వచ్చి అయ్యా ఇన్నాళ్ళ నుంచి మీరే జడ్పీటీసీకి ఉన్నారు కదా, మేము అధికారులు ఉన్నాం, ఒక 7 నెలలే కదా ప్లీజ్ అని అడుక్కుంటే ఆయన పడేసేవాడేమో. మరి ఎందుకు వచ్చిన గొడవలే బాబు, వాళ్ళు అడుక్కుంటున్నారులే, కొద్దిగా ఆయన జాలి గుణం ఎక్కువ కదా, పానీలే 7 నెలలే కదా, ఎంతమంది జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకు ఎంతమంది దీనికి ఎందుకని చెప్పి అట్టనే చేస్తుండాల్సింది కదా. 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. ఈ దాడులు ఆంధ్రప్రదేశ్లో ఈ జరిగినటువంటి ఎన్నికలను చూసి పక్క రాష్ట్రాల్లో కూడా ఎంత దారుణం ఎక్కడా జరగదని చెప్పి మీ మధ్య చర్చించుకోవటం ఇవన్నీ ఎందుకు? అదేదో ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో ఒకరు 2-3 పంపించి మంత్రులను అడుక్కుంటే అది సరిపోయేది కదా. ఎంత దారుణమైనటువంటి ఎన్నిక అయితే, ఇది ఎన్నిక కాదు సార్, ఇది రిగ్గింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ తక్షణంగానే రియాక్ట్ కాకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాలకి వెళ్తాం. వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఎన్నికలు రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికలు అంటే కేంద్ర బలగాలతో నిర్వహించాలి. అంతే, రాష్ట్ర బలగాలతో కుదరదు. ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలి. రాష్ట్ర బలగాలంటే మన కోయి ప్రవీణ్ గారు లేదంటే డిఎస్పీ గారు ఏది తలకాయలు లేపేస్తామని ఒకడు, లేదంటే పత్యాపారం ఒకడు, నా కొడకల్లారనేవాడు ఒకడు, ఇట్లాంటి పోలీసులతో ఎక్కడ నిర్వహిస్తారు? ఎట్లా నిర్వహిస్తే మళ్ళీ అదే అయింది కదా. ఇప్పుడు ఒకళ్ళు అన్నారు నా కొడక అని, రేపు 10 మంది అంటారు. అందుకని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏదైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నటువంటి వీళ్ళ ద్వారా నిర్వహిస్తే ఎన్నిక సక్రమంగా జరగదు. సో కేంద్ర బలగాలతో నిర్వహిస్తే అప్పుడు పులివెందుల పులెవడో అప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడేదో మనం టైటిల్స్ పెట్టేసుకొని ఏదో రిక్కింగ్ చేస్తే పులెవరు
ప్రజల ఓట్లతో ఎన్నికైతే పులి అవుతారు అప్పుడు. అవును, సో రిగ్గింగ్ చేసేసి అడ్డదారులను గెలిస్తే పులి అవుతారు సార్. పులి కాకపోతే నక్క ఉంటుంది సార్, పోలికి చెప్తున్నా నేను. దాన్ని అడ్డదారిలో చెప్పుకోవాలి. వచ్చేవన్నీ నక్కలు. అడ్డదారిలో గుంట నక్కల్లాగా మేము గెలవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పుకుంటే ఇప్పుడు పులి అని ఎవరు ఒప్పుకోవాలి చెప్పారు? కదా. ఇంకా రాలేదు కదా అవి. చెప్పుకున్నారు ఇప్పుడు అప్పుడే పులివెందుల పులి కౌన్ అని అప్పుడే హెడ్డింగ్లు పెట్టేసుకొని నడుపుతున్నారు, అందుకని చెప్తున్నా. సో దానికి సంబంధించి ప్రజలకు అర్థమైంది పులివెందుల పులి అంటే ఎవరో. పులివెందుల్లో గుంట నక్కల్లాగా గోండాయుధంతో పులివెందుల ఆడవాళ్ళ మీద, పులివెందుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని నిర్బంధించి ఆడవాళ్ళ మీద ఎప్పుడు దాడులు మహిళల మీద చేసేవాడు ఎప్పుడూ లేదు సార్. పులి అవుతాడా లేదంటే దొంగలు అవుతారా రౌడీలు అవుతారా అనేది ఖచ్చితంగా చూసేటటువంటి ప్రజలకు రాజకీయ అర్థమైంది. నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన సాంబశివారెడ్డి గారు, రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఆయన, గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ కూడా చూసినటువంటి వ్యక్తి, ఏ రోజు మహిళల పైన ఒక దాడి జరగలేదు సార్. అంటే ఈ రోజు మహిళల పైన దాడులు చేశారు. ఆడవారి మీద కానీ పిల్లల మీద కానీ ఎల్లరు ఫ్యాక్షన్ సంస్కృతిలో అది లేదు. కానీ వీళ్ళు కొత్త సంస్కృతిని ఈరోజు తీసుకొని వచ్చారు. Yes. సో ఫ్యాక్షన్ 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాల్లో ఒక్క చిన్న గొడవ కూడా లేకుండా పులివెందుల్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంచి Yes. మెడికల్ కాలేజీలు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ తీసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వీళ్ళు ఈ రోజు పక్క నియోజకవర్గాల నుంచి విశ్వ సంస్కృతిని ఇక్కడ తీసుకొని వచ్చి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. Right. ఇది ఖచ్చితంగా మంచి గేమ్ అయితే కాదు, ఈ గేమ్కి ముగింపు అయితే ఖచ్చితంగా పలుకుతాం. రైట్, థ్యాంక్ యూ సార్. కారుమూరి వెంకటరెడ్డి గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. రామనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే సాంబశివారెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఇవాళ చర్చలో మీరు పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.